వెల్కమ్ టు సత్య న్యూస్. మనం ఇప్పుడు సూర్యాపేట జిల్లా మోతే మండలం రాఘవపురంలో ఒక మనిషి సృష్టించినటువంటి అడవిలో ఉన్నాము. సాధారణంగా అడవులు వాటంతట అవే ఒక చెట్ల పొదలతో అలా అడవులు తయారవుతాయి. కానీ ఇక్కడ 70 ఎకరాల విస్తీర్ణంలో తను ఒక అడవిని సృష్టించారు. ఆ అడవి మనిషిని మనం ఈరోజు కలవడానికి వచ్చాము. అడవి మనిషి మీన్స్ అడవిని తయారు చేసి సృష్టించిన వ్యక్తి. అదే కాకుండా జలసాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు కూడా దుశ్చర్ల సత్యనారాయణ గారిని కలవడానికి వచ్చాము. ఈ రోజు ఇంకా స్పెషల్ డే అంటే తన పుట్టినరోజు. తన పుట్టినరోజు సందర్భంగా చాలా మంది తనని కలిసి విషెస్ చేయడానికి వచ్చారు. ఇంకా ప్రత్యేకంగా ఈ అడవిని చూడడానికి వచ్చారట. కొంతమంది ఉన్నారు, మనతో అడిగి తెలుసుకుందాం. హలో సార్, నమస్తే. నమస్తే, వెల్కమ్ టు సత్య న్యూస్ సార్. థ్యాంక్ యూ. ఈరోజు మీరు స్పెషల్గా వచ్చారా లేదంటే ఈరోజు దుశ్చర్ల సత్యనారాయణ గారు సూర్యాపేట జిల్లా నివాసి, మోతే మండలంలోని రాఘవపురం గ్రామానికి చెందిన అతని వ్యక్తి. అతను తన ఇంట్రెస్ట్తో ఒక పెద్ద అడవిని ఫారెస్ట్ని తయారు చేయడం జరిగింది. ఆయనకి ఇదే లోకంగా బ్రతుకుతూ జలసాధన సమితి అధ్యక్షులుగా జాతీయ అధ్యక్షులుగా ఉన్నారు. ఈరోజు పుట్టినరోజు సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు. వారు ఇంకా ఆరోగ్యంగా ఇట్లాంటి వాతావరణాన్ని అందరికీ పరిచయం చేస్తూ అందరూ కూడా నేచర్ని డెవలప్ చేసే విధంగా తయారు కావాలని నా మనస్ఫూర్తి ఆకాంక్ష. సార్కి మరొకసారి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ
మరి అదే కాకుండా ఈరోజు బిఎఫ్ సతీష్ కుమార్ గారు కూడా మనతో ఉన్నారు. సో మన డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ గారు మనతో ఉన్నారు. సో ఫారెస్ట్ దీంట్లో ఎలాంటి అంటే ఓన్లీ పక్షులు ఉన్నాయా, చెట్లు ఉన్నాయా, అసలు దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ తనని అడిగి తెలుసుకున్నాము. సో నమస్తే సార్, వెల్కమ్ టు సత్య న్యూస్. సో సార్, ఫారెస్ట్ అంటే జనరల్గా భయంకరంగా ఉంటుంది, జంతువులు, క్రూరమృగాలు అలా ఉంటాయి. సో మరి ఈ ఫారెస్ట్లో ఏంటి స్పెషల్? ముందుగా నమస్కారం అమ్మా. ముందుగా మన దుచ్చర్ల సత్యనారాయణ గారికి 71 జన్మదినోత్సవ శుభాకాంక్షలు. వారు ఈ వయసులో కూడా ఇంత ఆరోగ్యంగా ఉంటారు కారణం మనకు తెలుస్తూనే ఉంది. వారు 70 ఎకరాల్లో న్యాచురల్ అడవిని సృష్టించి 71వ సంవత్సరం గడుపుకుంటున్నారు. ఎంటర్ అయ్యారు. సో ఈ అడవిలో ఏంటంటే ఇప్పుడు మనము సూర్యాపేట జిల్లాలో మనకి అడవులు చాలా తక్కువ, అసలు అడవులు లేవు. అడవులు ఉన్నా కానీ అవి ఆ కృష్ణా పరివాహక ప్రాంతాల్లో ఓన్లీ డిగ్రేడ్ ఫారెస్ట్, అంటే అంతా సండ్ర, నర్లంగ ఇట్లాంటి అడవి తప్ప లేదు. అయితే మనము జనంలో ఎవరికైనా అడవి అని చూపెట్టాలి అన్నప్పుడు మొట్టమొదటిగా మనకు గుర్తొచ్చేది దుచ్చల సత్యనారాయణ గారు. చాలామంది పిల్లల్ని ఇక్కడికి తీసుకురావటం కానీ, ఎంతోమంది పిల్లల్ని, అలాగే ప్రతిసారి మా అకాడమీ నుంచి వెళ్తూ ఉంటారు ట్రైనీస్. ఆన్ ద వే టు హైదరాబాద్ వెళ్తున్నప్పుడు, ఎందుకంటే ఖమ్మం జిల్లాలో దట్టమైన అడవులు ఉన్నాయి కాబట్టి ఖమ్మం జిల్లాలో వాళ్ళ ట్రైనింగ్ పార్ట్గా చూసిన తర్వాత మళ్ళీ వెళ్ళేటప్పుడు, హైదరాబాద్ వెళ్ళేటప్పుడు కానీ, లేకపోతే అమరాబాద్ టైగర్ రిజర్వ్కి వెళ్ళేటప్పుడు కానీ తప్పనిసరిగా దుచ్చర్ల సత్యనారాయణ గారు అడవిని చూపెట్టి వాళ్ళని తీసుకెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ మనం చూస్తే ఇదంతా రియల్లీ ఇప్పుడు మనకి ఇక్కడ కొన్ని చెట్లు చూసినప్పుడు గుంపెన కావచ్చు, ఏరుమద్ది కావచ్చు, చింత చెట్లు కావచ్చు, సీమ చింత కావచ్చు, ఇలా చాలా రకాలైన చెట్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా నాట్ లెస్ దాన్ 50 years, కొన్ని 50-60 years చెట్లు కూడా చూసినప్పుడు, అచంత చెట్లు కానీ ఇలాంటివి చూసినప్పుడు మీకు ఇక్కడ రాగానే కూడా క్లైమేట్ చేంజ్ ఎంతో మనకి కనిపిస్తుంది. ఇప్పుడు మనం కాస్త కొద్ది దూరం నడిచి వెళ్ళినాక చూసాం కదా, ఆ పాండ్లో కూడా వారు రోజు నాకు చెప్తున్నప్పుడు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఆయన ఇంట్రెస్ట్గా ఆ యొక్క కలువల్ని రాజస్థాన్ నుంచి తీసుకొచ్చి పెంచారంట. అవి పెంచడానికి కూడా చాలా ఎఫర్ట్స్ తీసుకున్నారని చెప్పారు. సో ఈ అడవిని కాపాడటానికి కూడా వారు ప్రతిరోజు తర్వాత అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉంటారు. ఇట్లా సార్ మాకు 1-2 కోతులు ఇక్కడ చనిపోవడం జరిగింది యాక్సిడెంట్గా. చనిపోయినప్పుడు కూడా వారు ప్రాణి ప్రేమికుడిగా అంటే ఫోన్ చేసి ఎందుకు చనిపోయినా ఎంక్వైరీ చేయండి సార్, వాళ్ళు ఎవరైనా చంపింటే యాక్షన్ తీసుకోండి సార్ అని కూడా చాలా దీనిగా చెప్పడం జరిగింది. సో ఇవన్నీ కూడా వారికి పర్యావరణం మీద ఉన్న ప్రేమకి పరాకాష్ఠగా మనం చెప్పచ్చు. మరియు అలాగే వారు చేస్తున్న ఈ యొక్క సేవ, అంటే ఇప్పుడు ఈ ఫారెస్ట్ పెంచడం అనేది, వారు పెంచుతున్న ఈ ఫారెస్ట్ అనేది ప్రకృతిలో ఈ చుట్టుపక్కల పరిసరాల్లో డెఫినెట్గా ఇంపాక్ట్ ఉంటుంది. ఇది కొంతవరకు టెంపరేచర్ డిడక్షన్ కావచ్చు, రెయిన్స్ పట్టడం కావచ్చు, తర్వాత చిన్న వైల్డ్ యానిమల్స్కి షెల్టర్ కావచ్చు, ఇలాంటి చాలా ఇప్పుడు మనం చూసినప్పుడు రాంగణ పక్షుల యొక్క శబ్దాలు కూడా ఎన్నో విన్నాము. డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ బర్డ్స్కి షెల్టర్ కావచ్చు, చిన్న మన ఇన్సెక్ట్స్కి షెల్టర్ కావచ్చు, అలానే చిన్న రెప్టైల్స్కి షెల్టర్ కావచ్చు. ఇలాంటివన్నీ కూడా మనకి ఇండైరెక్ట్ బెనిఫిట్ మన పబ్లిక్, చుట్టుపక్కల పబ్లిక్కి డెఫినెట్గా కలుగుతుందని నేను ఆశిస్తున్నాను. సో దుచ్చర్ల సత్యనారాయణ గారు ఇంత అంటే మా అటవీ శాఖ తరఫున దుచ్చర్ల సత్యనారాయణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, మరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అంటే జనరల్గా ఫారెస్ట్లకి మీరు వెళ్తుంటారు, అంటే మీ అబ్జర్వేషన్ కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్, అదంతా మీ అబ్జర్వేషన్లో ఉంటుంది. బట్ ఇది ఒక తను సొంతంగా క్రియేట్ చేసుకున్న అడవి కాబట్టి మరి మీ సపోర్ట్ ఏమైనా ఉంటుందా సార్? గవర్నమెంట్ సపోర్ట్ అంటే యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఇది వీరు పట్టా ల్యాండ్లో వీరు ఆ యొక్క న్యాచురల్గా అది అలౌడ్ టు గ్రో ద ట్రీస్. ఫస్ట్ అలౌడ్ ద గ్రో టు ట్రీస్ చేసినప్పుడు మనం ఏంటంటే మన తప్పనిసరిగా వారు రైటప్ ఇచ్చినవి కానీ అన్నీ కానీ మనం ఎప్పటికప్పుడు ప్రభుత్వ అధికారులు తెలియజేయడం జరుగుతున్నది, పై అధికారులు కూడా తెలియజేయడం జరుగుతుంది. పై అధికారుల దృష్టిలో కూడా దుచ్చర్ల సత్యనారాయణ గారు అనగానే ఒక ఫారెస్ట్ మ్యాన్ అనేది డెఫినెట్గా ఉన్నది. ఆ తర్వాత మనము ఎప్పటికప్పుడు డిపార్ట్మెంట్ ఏదైనా కానీ ఇన్ఫర్మేషన్ అడిగినప్పుడు వారు ఏం చేసిన యాక్టివిటీస్ పంపించండి అన్నప్పుడు డెఫినెట్గా మేము మా తరపు నుంచి వారు చేసిన కృషిని పై అధికారులు తెలియపరుస్తున్నాము.
సో అది మన తప్పనిసరిగా ప్రభుత్వం రికగ్నైజ్ చేస్తుంది. ఆల్రెడీ వారిని రికగ్నైజ్ చేసి వారికి ఈ మధ్య కాలంలో గవర్నర్ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. సో డెఫినెట్గా రికగ్నైజ్ చేస్తున్నారు. సార్ అంటే ఇప్పుడు వైల్డ్ యానిమల్స్ అన్నారు కదా, సో కొన్ని అంటే పర్మిషన్స్ వితౌట్ పర్మిషన్స్ తో ఏదైనా యానిమల్స్ ఇక్కడ ఇంతకుముందు జింకలు చూసినట్టుగా కొంతమంది చెప్తున్నారు. సో మరి వాటికి ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటాయి? ఇప్పుడు వైల్డ్ యానిమల్స్ తిరుగుతున్నప్పుడు దాన్ని క్యాప్టివ్గా ఉంచడమే నేరం తప్ప అది ఎక్కడైనా తిరగచ్చు. వైల్డ్ యానిమల్గా ఎక్కడైనా తిరగచ్చు. వైల్డ్ యానిమల్గా తిరిగేదాన్ని ఓన్లీ పట్టుకొని క్యాప్టివ్గా ఒక బంధించి లేకపోతే ఒక చుట్టూ ఒక ఫెన్సింగ్ లాంటిది పెట్టి బంధించడం నేరం. కానీ ఇలా వదిలేసినప్పుడు ఏం కాదు. ఇప్పుడు ఇలా వస్తూనే ఉంటాయి. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇక్కడ ఫస్ట్ మనకు వాటర్ ఉంది. వాటర్ ఉన్నప్పుడు వైల్డ్ యానిమల్స్కి ఆ సెన్స్ ఉంటుంది, ఎక్కడ వాటర్ ఉన్నది. కొన్ని కిలోమీటర్ల దూరంలోనే అవి ఆ యొక్క స్మెల్ని డిటెక్ట్ చేయగలుగుతాయి. వాటికి భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్ అనమాట, గాడ్ ఇచ్చిన గిఫ్ట్, నేచర్ ఇచ్చిన గిఫ్ట్. సో ఏం చేస్తాయంటే ఆటోమేటిక్గా ఇక్కడ వాటర్ ఉన్నాయి అన్నప్పుడు డెఫినెట్గా దే విల్ కమ్. డిఫరెంట్ వైల్డ్ యానిమల్స్ ఉన్నాయి. నాక్టర్నల్ యానిమల్స్ చాలా ఉంటాయి దీంట్లో. అంటే రాత్రిపూట సంచరించి, ఎందుకంటే రాత్రిపూట ఇక్కడ నరమానవుల సంచారం ఉండదు కాబట్టి, మానవుల సంచారం ఉండదు కాబట్టి అవి డిస్టర్బ్ ఫీల్ కాబట్టి స్వేచ్ఛగా తిరిగే చాలా ఉంటాయి రాత్రిపూట సంచరించి. ఇటువంటి యానిమల్స్ అన్నిటికి కూడా ఇక్కడ నీళ్ళు అవి ఉన్నాయి కాబట్టి మనకు తెలియకోకుండా చాలా నాక్టర్నల్ యానిమల్స్, చిన్న చిన్న యానిమల్స్ దీంట్లో ఉంటాయి. అందుట్లో దట్టు ఇంకోటి ఏంటంటే ఇదంతా కూడా వెల్ ప్రొటెక్టెడ్. ఇప్పుడు మీరు చూస్తే మనం నడిచి వెళ్ళేటప్పుడు కిందకి వంగి అటు ఇటు వెళ్ళాల్సి వచ్చింది. అంటే పాత్స్ కూడా ప్రాపర్గా కరెక్ట్గా న్యాచురల్గా ఉంచేశారు. అంటే మెయింటైన్ చేయడం కానీ ఒక క్లియరెన్స్ కానీ లేవు కాబట్టి ఆటోమేటిక్గా వాటికి బుషెస్ ఇవన్నీ చాలా హైడింగ్ ప్లేస్గా ఉంటాయి కాబట్టి డెఫినెట్గా దే ఫీల్ ప్రొటెక్టెడ్ హియర్. అండ్ సో అవి డెఫినెట్గా వాటి యొక్క పాపులేషన్ పెరగడానికి కానీ లేకపోతే వాటి యొక్క మన హెల్తీగా గ్రో అవడానికి కానీ అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. ఓకే సార్, థ్యాంక్ యూ. చూస్తున్నాం కదా, మరి ఈ రోజైతే దుశ్చర్ల సత్యనారాయణ గారి పుట్టినరోజు సందర్భంగా మరి ఈ అడవికి చాలా దూరం నుంచి వచ్చారంట వీళ్ళు. సో అసలు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఈ రోజు రావడానికి మెయిన్ రీజన్ ఏంటో అడిగి తెలుసుకుందాం. హలో సార్, నమస్తే. వెల్కమ్ టు సత్య న్యూస్. మీ పేరు సార్? నా పేరు శ్రీనివాసమ్మ, పనస శ్రీనివాస్ గారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము నల్గొండ మండలంకి వెళ్ళి వచ్చినామ్మా. ఓకే, ఈ రోజు ఏంటి స్పెషల్? ఆ ఫ్రెండ్ ద్వారా తెలిసింది సత్యనారాయణ స్వామి పుట్టినరోజు అని. ఆ విషయం తెలపడానికి వచ్చినాము. అట్లనే అడవి అని మీ పేపర్ల పుస్తకాలలో చూసింది కానీ చూద్దామని లైవ్గా అడవి తిరిగి మొత్తం చూస్తున్నాం ఈ రోజు. అంటే మీరు ఇదే మొదటిసారి రావడం? మొదటిసారి. మీకు అడ్రస్ ఎలా తెలిసిందంటే ఇది మొత్తం ఏమి పర్టికులర్ అంటే యారో మార్క్స్ కానీ లొకేషన్ కానీ ఏం లేదు కదా, సో మేము తెలుసుకుంటూ వచ్చినాం. అక్కడ రోడ్ ఏమిటి రోడ్ ఏమిటో అడుక్కుంటూ వచ్చినాము. రాఘవాపురం అని అక్కడ అడవి ఉంటుందని అడుగుతుంటే చెప్తారు. సో కేవలం ఆయన ఈరోజు కలిసి విశేష చెప్పడానికి వచ్చారా? అట్లా విశేష చెప్పడానికి ఒకటి, అడవిని చూడడానికి వచ్చాం. ముఖ్యంగా అయితే అడవిని చూడడానికి 70 ఎకరాల అడవి ఎలా ఉంటుంది, ఆ సారు సృష్టించిన అడవి అది అంత తాతల నాటి అడవి చూడాలని వచ్చిన. చూస్తే మాత్రం వాళ్ళ పూర్వీకుల ద్వారా వచ్చింది కాపాడుకుంటూ వస్తుండు సారు. సో ఎలా ఉందండి మరి అడవి అంతా తిరిగి చూసారా? మొత్తం చూసినామా, తిరిగినాం. మేము దాదాపు ఇప్పుడు ఒక 2 గంటల్లో తిరుగుతా ఉన్నాం. అడవి అయితే బాగుంది. ఒక నల్లమల ఫారెస్ట్ లో తిరిగినట్టు అనిపిస్తుంది ఈ అడవిని చూస్తుంటే. ఇంత పెద్ద అడవి. మరి ఈ అడవిలో మీకు ఏమైనా ప్రత్యేకమైన చెట్లు కానివ్వండి, ఏమైనా కనిపించిన జంతువులు కానీ లైక్ అట్లా? జంతువులు పిట్టలు అవుపడ్డాయి, కోతులు ఉన్నవి. ఇక అక్కడ ఉన్న వేరే వాళ్ళని అడిగితే అడవి పందులు, నెమళ్ళు ఉన్నాయని చెప్తారు. రకరకాల పక్షులు అయితే అవుపడుతున్నాయి. ఓకే, సో చూస్తున్నాం కదా మరి ఈ 70 ఎకరాల అడవిని కేవలం అడవిని ప్రత్యేకంగా చూడాలని అండ్ అలాగే మరి సార్ని కూడా కలిసి విషయం చెప్పడానికి వచ్చామంటున్నారు. ఇంకొంతమంది మనతో ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. వీరు ఎక్కడి నుంచి వచ్చారో అడిగి తెలుసుకుందాం. హలో సార్, నమస్తే. నమస్తే మేడం. సో మీరు ఎక్కడి నుండి వచ్చారు? నల్గొండ జిల్లా గుల్లపల్లి. సో ఈ రోజు రావడానికి ఒక రీజన్ ఉంది, ఏదైతే ఆయన పుట్టినరోజు ఉందో అది అంటున్నారు. సో మరి కలిసారు అతను? కలుస్తాం సార్ని. ఫారెస్ట్ తిరిగినాం, పోయి విషయం చెప్పడానికి వెళ్తున్నాం ఇప్పుడు.
సో మీరు డ్రోన్స్ కెమెరాస్ అవి తీసుకొని వచ్చారా, అంటే షూట్ చేసుకుందామని వచ్చారా? అవును మేడం, లొకేషన్ మొత్తం తిరగడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంది, లోపల ఓకే. దట్టమైన అడవి కాబట్టి తిరగడానికి ఇబ్బంది కాబట్టి ఈ డ్రోన్ ద్వారా మేము తెలుసుకుంటున్నాం మొత్తం. సో మరి ఎలా ఉందండి, మీరు అడవి అంతా తిరిగి చూస్తున్నారు కదా, ఇక్కడ మీరు మీకేం నచ్చింది ముఖ్యంగా? పిట్టలు, రకరకాల పిట్టలు, ఈ ఫ్లవర్స్, సో లోటస్ ఫౌండ్, Okay. అన్ని నీళ్ళ ఏర్పాటు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. దాదాపు మీకు పిట్టలు సౌండ్ కాకుండా ఇంకేమైనా ఈ అడవిలో కనిపించిందా? జింకలు ఉన్నాయి, చిన్న చిన్న పిల్లలు అవునా? ఓకే, అంటే అవి జనరల్ గా తిరుగుతున్నాయా వాటిని? తిరుగుతున్నాయి, అవుపుచ్చినాయి, ఒకటి రెండు అవుపుచ్చినాయి మేడం. ఓకే, షూట్ చేశారా అండి? ఆ పక్షులు మాత్రం విపరీతంగా ఉన్నాయి, పక్షులు, కోతులు బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఓకే, చూస్తున్నాం కదా, మరి ఈ 70 ఎకరాల అడవిలో అయితే ఒక మనిషి సృష్టించిన అడవి కాబట్టి ఇందులో ఏమేమి ఉన్నాయో ప్రత్యేకంగా చూడడానికి నల్గొండ జిల్లాల నుంచి మరి నలుమూలల నుంచి ఈ రోజు ఇంకొక ముఖ్యమైన సందర్భం ఏంటంటే ఈరోజు తన పుట్టినరోజు సందర్భంగా మరి తనని చూసి విష్ చేసినట్టుగా ఉంటుంది అని కూడా రావడం జరిగింది. గొప్ప నాయకురాలు పిచ్చక్క గారికి, అలాగే గోపాల్ గారు కూడా పర్యావరణాన్ని చెట్లు పర్యావరణాలు పరిరక్షణలో భాగంగా అవార్డు కూడా అందుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా, అదేవిధంగా తెలంగాణ చీఫ్ జస్టిస్, అదేవిధంగా మన ప్రధానంగా గవర్నర్ విశ్వదేవ్ వర్మ చేతుల మీద కూడా అవార్డు అందుకోవడం దారుణంగా చేసింది. అడుగు పెంచినట్టే దాని వెనుక ఎంత కృషి మనం చూడగానే తెలుస్తుంది. మరి ఉద్యోగ సత్యనారాయణ అనే వ్యక్తి నేను ఆల్మోస్ట్ 1980 నేను చూస్తూనే ఉన్నా. సాధారణం కాదు, ఈ నల్గొండలో మేము ఇక్కడ ఎందుకంటే మేము ఈ బాల్యంలో ఉన్నప్పుడు మాకు అసలు నల్గొండలో మంచినీళ్ళు కూడా వేశారు. 9 గోళ్ళు 10 గోళ్ళు భావించి ఇప్పుడు దేశీయ ప్రతిసారి బ్లడ్ డొనేషన్ ఇక సత్య ఛానల్ ఎడిటర్ గోలి విజయ్ కుమార్ గారు మాట్లాడారు. ఇక్కడనే ఉన్నాడు మన సర్పంచ్, ఆయన పెద్ద లోపల నా వయసు రాకముందే ఆయన ముఖ్యమంత్రిగా సత్యనారాయణ సార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇలాంటి జన్మదినాలు మరెన్నో నా అభిప్రాయంలో 100 కూడా దాటాలి. అలాంటి జన్మదినాలు ఇక్కడ జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నాకు సార్ అంటే ఒక 40 ఏళ్ళ నుంచి తెలుసు. అప్పట్లో మీ అందరూ తెలుసో తెలియదు, జల సాధన సమితి ఉద్యమంలో అసలు దేశాన్ని ఉర్రూతలోకించి ఒక ఐకాన్ లెక్క. ఎందుకంటే 482 మంది నామినేషన్లు వేసిన ఘనత నల్గొండ దక్కింది అని అంటే అప్పుడు మరి జలసాధన సమితి సత్యనారాయణ సార్ వాళ్ళకి దక్కింది. మరి ప్రపంచం మొత్తం సార్ పేరు అప్పట్లో మార్మోగింది. ఇక మన బ్యాడ్ లెక్క ఏంటంటే ఇలాంటి నీతి నిజాయితీ పడు రాజకీయాల్లో లేకపోవడం వల్ల మరి మన మంచి నాయకుడిని కూడా కోల్పోయినాం. ఈ విషయాన్ని అయితే నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా. సార్ ఇట్లా పొలిటికల్ పోయి ఉంటే కేసీఆర్ అని అనుకునేట్టు ఆ విషయం అందరికీ తెలుసు. తెలిసినా కానీ ఏంటంటే ఎవరు బయటకు అనలేరు, కానీ నేనైతే అంటున్నాను. నా చిన్నప్పుడు స్కూల్ పెట్టుకుని చూసి అసలు ఇక్కడికి ఒక సీఎం మీరు ఆ రోజున స్టేట్ చేసుకుంటే ఇలా కేసీఆర్
మీరు అయినా కానీ సరే భగవంతుడు మీకు మంచి అష్టైశ్వర్యాలు ఆరోగ్యవంతమైన జీవితం ఇవ్వాలని చెప్పేసి నేనైతే ఆ సాయంకాలం కోరుకుంటున్నా. మరి అలాగే ఇంకో చిన్న విషయం ఏంటంటే ఇవాళ రేపు అసలు గజం భూమి పోతేనే లేదా పంచాయతీలు కొట్లాడలు మడ్డర్లు అవుతున్న రోజులల్లో మీరు ఒక 70 ఎకరాల స్థలాన్ని మరి అడవి ప్రాంతంగా చేసి మరి అసలు ఉమ్మడి నల్గొండ జిల్లాకి ఆదర్శవంతంగా నిలిచారు. అసలు ఇది అసలు భారతదేశంలోనే చరిత్రలో నిలిచిపోయే సంఘటన. మరి మీరు ఉన్న నాళ్ళైతే ఈ అడవి అయితే తప్పకుండా ఉంటుంది. అంటే మా అందరూ మీరు లేనప్పుడు ఇక్కడ ఉన్న మీ అభిమానులు కోరుకునేది ఏంటంటే సార్ తర్వాత మరి ఈ భూమి ఉంటుందా ఈ అడవి ఉంటుందా లేదా అనేది ఇక్కడ చాలా మందికి డౌట్ ఉంది. మీరు ఏమనుకోకుండా నన్ను అన్నదా భావించకుండా మీరు తదనంతరం కూడా మరి ఇది ఏమవుతుంది ఎట్లుంటుంది ఈ అడవి ఇట్లనే ఉంటుందా లేదా అనే విషయాన్ని కూడా ఇక్కడికి వచ్చిన అభిమానులందరూ కూడా చెప్తే వాళ్ళందరూ చాలా సంతోషపడతారు. ఎందుకంటే మీరు ఇంత మంచిగా అసలు అందరికీ ఆదర్శవంతంగా ఉన్నారు. మీరు కూడా అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే గజం భూమి వద్దనే చాలా ఫీల్ అవుతుంటాం. అలాంటిది 70 ఎకరాలు మీరు ఇంత మంచిగా ప్రభుత్వం తరఫున అయితే ఎట్లయితే మీ సొంతంగా అయితే మీరు ఆలోచించి ఒక అడవిని సృష్టించారు. అసలు మీరు అడవి మనిషి అనే పేరు అయితే మీకు సార్థకం అయిపోయింది. మరి ప్రపంచవ్యాప్తంగా మీ అంత ఆదర్శవంతంగా ఒక అడవిని సృష్టించిన అయితే నేను ఇప్పటివరకు మా మీడియా లేదు. చాలా సంతోషంగా రాబోయే కాలంలో మీకు పద్మశ్రీ పద్మభూషణ్ లాంటి అవార్డు తప్పకుండా ఇవ్వాలి, రావాలి, అది వచ్చి మీరు తీసుకోవాలని నేను మా సత్యాన్ని ఛానల్ తరఫున కోరుకుంటున్నాను సార్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ విషయంలో చాలా ఛానల్స్ వచ్చినాయి, మీడియా వాళ్ళు వచ్చినారు. అందరికి కూడా ఇదే డౌట్ ఉంది, ఇదే నేను కష్టపడినా చేస్తాను. ఇక్కడ మా వంశ చరిత్ర ఇక్కడ 15-16 తరాల చరిత్ర, 15 to 16 జనరేషన్స్. ఇది అరుగుంటాయి. మా ఇల్లు ఒక 8 తరాల కింద కట్టింది ఇల్లు, డూప్లెక్స్ హౌస్. మేము అటు కాకతీయ రాజ్యానికి చెందిన ఇటు నిజాం రాజ్యానికి చెందిన ఆ వ్యవసాయ కుటుంబాలకు చెందిన వాళ్ళం మేము. మా బావులు చూస్తే కనపడుతుంది, మా ఇల్లు చూస్తే కనపడుతుంది, ఆడ రాయి చూస్తే కనపడుతుంది, ఆడ రాయి రప్పలు చూస్తే కనపడుతుంది, మట్టి చూస్తే కనపడుతుంది. కానీ ఏదైతే రజాకారుల టైం ఉందో అది జిన్నా ఆర్మీ నెవర్ది నిజాం సార్. అప్పుడు బాగా ఇబ్బంది పడ్డాం. అప్పుడున్న కమ్యూనిస్టులు మా ఇంటి మీద దాడి చేశారు. మా ఇంటి పేరే దుషర్లా అని ఒకటి డూప్లికేట్ ఉంది మా ఊళ్ళో. వాళ్ళు అళ్ళ కలిసారు. వాళ్ళతోటి కలిసి పాతరలు ఉండే పాతరల అడుగును అది సార్బిజల్తో కూడా విడిగా ఉండేది. ఇంటి ఖాళీ స్థలం అంతా పాతరలు. పాతరలు దొంగకపోయిన వాళ్ళ అవతలలో సహకరించారు ఆ డూప్లికేట్లు. ఇప్పటికీ ఆ డూప్లికేట్లతో ఇబ్బందులు పడుతున్నాం. మా వంశం అంతా ఇబ్బంది పడ్డది అడావుడెప్పటి నుంచి ఆ డూప్లికేట్లతో. వాళ్ళకు అనేక రకాల సహకారాలు ఇచ్చినా ఈడ కూడా పక్కన కనపడుతుంది పొలం. వాళ్ళని వేలానికి టామ్ వేసారు. వెంకటరెడ్డి గారు కోఆపరేటివ్ బ్యాంక్ ఆయన జడ్జి దానికి ఈ పక్కన ఉన్న పొలం వాళ్ళ తండ్రి వచ్చిన కాళ్ళ మీద ఈడనే పడ్డాడు. టామ్ అయిన ఊర్ల కరపత్రాలు డబ్బులు పెట్టిర్రు. వేలానికి కాళ్ళ మీద పడితే పోయిన లేచి నిలబడ్డాడు. నన్ను అంత దూరంలో చూసి ఆ జడ్జి కోఆపరేటివ్ బ్యాంక్ జడ్జి వెంకటరెడ్డి గారు ఇప్పుడు కూడా కనపడితే దండం పెడతాడు. లేచి నిలబడి మా దేవుడు నడుచుకుంటూ వస్తున్నాడు మా దగ్గరికి. మా దేవుడు నడుచుకుంటూ వస్తున్నాడు. ఏం కావాలి చెప్పిన ఇట్లా వాళ్ళ సంగతి మా పక్కన ఉంది. చూడండి, నా భార్య మాటలు ఇల్లే, నా తల్లిదండ్రుల మాట ఇల్లే, నా ఉద్యోగం కాదు ఎప్పుడు కూడా నేను మాటలు ఇల్లే. మీరు వచ్చారు కాబట్టి మాట వింటున్నా, అది క్యాన్సిల్ చేస్తున్నా. నన్ను వేలకు క్యాన్సిల్ చేశాను. కానీ వాళ్ళకు విశ్వాసం లేదు. మా ఇంటి పేరు మా డూప్లికేట్. ఈడ కొలతరాలు వీకేశారు. వాళ్ళ భూములు కాపాడారు. టామ్ అమ్మబడి 50,000 రూపాయలు. మళ్ళీ బ్యాంకు పోయి చెప్పిన టైం ఇవ్వండి, తగ్గించి కట్టుకోండి, అది కూడా చేశారు. విశ్వాసహీనులు ఉన్నారు మానవ జన్మల. విశ్వాసహీనులు వచ్చినాక ఈడ జిమజిమలాడేది ఏంటి ఉంటుంది. మాది మా తండ్రి నేను కాలం కొడదామని పోతే, అయ్యా మనది తరతరాల నుంచి రాజుల వంశం,
ఎప్పుడు ఒక్కొక్కడే నాకే మీరు ఇద్దరు ఇక పోతే ఇప్పుడు అసలు టైంకి వస్తున్నా ఏందనేది ఇప్పుడే మీకు థియేటర్ తెల్లం చేసిన 15-16 తరాలు మీరు అంటే అది నాని కాదు, నా అన్నది కాదు, నా కొడుకుల్ని కాదు, నా బిడ్డల్ని కాదు, నా అత్తగారి కాదు, నా అన్న అత్తగారిది కాదు, మా నాయనది కాదు, మా నాయన తండ్రిది కాదు, మా నాయన తాతది కాదు, ఆయన ముత్తాతది కాదు. 15 తరాల నుంచి మాది. ఇక అస్సలు ఓనర్లు ఎవరంటే చెప్తున్నా, ఇవి వస్తుంటే పిల్లల్ని సపోర్ట్ చేయొద్దని చెప్పినా చెట్లు ఇక్కడ భూమికి యజమానులు ఎవరు? చెట్లు, పక్షులు, సన్న జీవరాశుల దగ్గర నుంచి పెద్ద జీవరాశుల దాకా వాళ్ళు ఓనరు. పంచభూతాలు ఇక అస్సలు పోతే పంచభూతాలు. ఇక నన్ను దొంగదాన్ని రాకముందే వాళ్ళని కలిగిస్తే ఇంకోటి చెప్తున్నా, ఆయన యుద్ధం చేస్తున్నారు ఎక్కడున్నాయి పెద్ద పెద్ద ఉండేది మనుషులు కూడా వచ్చి తీసుకుపోయారు ఆకాశంలో. ఏవి పక్షులు ఏంటి ఆయన కూర్చున్నాడు పక్షి మీద, ఆయన భార్య కూడా కూర్చుంది. ఏ భార్య అయితే అప్పుడు కూడా మనుషులు ఉన్నారు కానీ అటు ఇటు ఆగం చేసేటోళ్ళంతా అక్షకులని వాళ్ళని ఏమని ఇంగ్లీష్ ఏమంటారు వాళ్ళను దేవునికి చేతనైనా మన దేశంలో కూడా చాలా ఆగమాగం ఉంది. ఎట్లా ఆగమని మాట్లాడుతున్నావా? ఎలక్షన్లు అవుతుందా? మీరు చూసారా? చేతులు చూసిన వాళ్ళు ఎలక్షన్లు అవుతుంటాయి. చూసిన వాళ్ళు
వెల్కమ్ టు సత్య న్యూస్. మనం ఇప్పుడు సూర్యాపేట జిల్లా మోతే మండలం రాఘవపురం విలేజ్ లో ఉన్నాము. సో ఇక్కడ ఈ రోజు స్పెషల్ ఏంటంటే జనరల్ గా మనము అడవులను చూస్తుంటాము, అది పెద్ద విషయం కాదు. కానీ తనకు ఉన్నటువంటి ఒక 70 ఎకరాల విస్తీర్ణంలో ఒక అడవిని సృష్టించారు మరి అది దుచ్చర్ల సత్యనారాయణ గారు. తనకి ఇంకొక ప్రత్యేకత ఏంటంటే జల సంవర్ధన సమితి వ్యవస్థాపకులు కూడా. సో ఈ రోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా మరి విద్యార్థులు అయితే చాలా మంది యువకులు వచ్చారు. మరి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఈ రోజు ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా తన పుట్టినరోజు సందర్భంగా మరి ఏర్పాటు చేశారు. ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు వాళ్ళు ఈ రోజు బ్లడ్ డొనేట్ చేస్తున్నారో అడిగి తెలుసుకుందాం. హాయ్, నా పేరు గోపాల్ రెడ్డి. గోపాల్ రెడ్డి గారు ఎక్కడి నుంచి వచ్చారు? నారాయణగూడెం నుంచి వచ్చిన, మునగాల మండల్ మాది, సూర్యాపేట డిస్టిక్. నేను పిహెచ్డి స్కాలర్ని. వాస్తవానికి చెప్పాలంటే సార్ అభిమాని. కానీ సారు వాస్తవానికి ఫ్లోరైడ్ బాధితుల కోసం ఎంతో సేవ చేసిండు, నీళ్ళని కానీ సాధించిండు. దాని తర్వాత తనకు వారసత్వంగా వచ్చినటువంటి 70 ఎకరాల ఈ అంటే సారవంతమైన భూమిని ఫారెస్ట్గా మార్చి మూగజీవాలకి ఆవాసంగా చేయడం అనేది చాలా ప్రశంసించదగిన అంశం. ఎందుకంటే ఈరోజు ఎంతో విలువ కలిగినటువంటి ఈ భూమిని నిస్వార్థంగా జంతువుల కోసమే, అడవుల కోసమే, పర్యావరణ పరిరక్షణ కోసమే వినియోగించడం అనేది చాలా గొప్ప విషయం. నేను ప్రతి సంవత్సరం సార్ పుట్టినరోజు సందర్భంగా ఈ బ్లడ్ డొనేషన్ చేస్తుంటాను. నిజంగా ఈరోజు చేయడం కానీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఒకటి, మీరు ఎవ్రీ ఇయర్ వస్తా అని చెప్తున్నారు కదా, సో అంటే ఎంతమందితో వస్తారు? మీరు ఒక్కరే వస్తారా, ఫ్రెండ్స్ లైక్ ఎవరైనా తీసుకురావడం? వాస్తవానికి నా ఎమ్మటి ప్రతి సంవత్సరం 5 నుంచి అరౌండ్ 5 to 6 మెంబర్స్ వస్తుంటారు. వాళ్ళు కానీ బ్లడ్ డొనేషన్లో పాల్గొంటారు. వాస్తవానికి సార్ గురించి వాళ్ళతోని పంచుకున్నప్పుడు వాళ్ళు నిజమేనా అన్నట్టుగా నాతో చెప్తారు. సార్ కానీ వెరీ హంబుల్ పర్సన్. ఏ వ్యక్తి వచ్చినా కానీ ఒక తండ్రి వల్ల ఆదరిస్తుంటాడు సారు. ఇప్పుడు ఈ జనరేషన్లో యువకులు అంటే ఇంత టైం తీసుకొని ఇలాంటి పర్సన్స్ గురించి తెలుసుకొని ఇంకా నెక్స్ట్ జనరేషన్కి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం అనేది నిజంగా అప్రిషియేట్. సో ఫ్యూచర్లో మీరు నెక్స్ట్ జనరేషన్కి సార్ గురించి చెప్పాలన్నా, ఈ వాతావరణం గురించి చెప్పాలన్నా ఏం చెప్తారు? వాస్తవానికి చెప్పాలంటే సార్ నిజంగా చాలా సాక్రిఫైస్ చేసిండనే చెప్పాలి. వాస్తవానికి భార్యని పిల్లల్ని వదిలిపెట్టి పర్యావరణ ఉద్యమాన్ని, వాస్తవానికి ప్రభుత్వాలు చేయాల్సినటువంటి ఒక ఇనిషియేటివ్ని వ్యక్తిగా సార్ ఒక్కడే తీసుకొని ఒక వ్యవస్థ చేయాల్సినటువంటి పనిని సార్ మాత్రమే చేయగలుగుతుండు. కాబట్టి అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఎన్నో చెట్లు కొట్టివేయబడుతున్నాయి. పర్యావరణానికి ఆటంకంగా కలిగిస్తున్నటువంటి వ్యవస్థలే సార్ని చూసి నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. వాస్తవానికి చెప్పాలంటే ఈ హరితహారం లాంటి కార్యక్రమాలకు కానీ సారు ఒక రకంగా ఇన్స్పిరేషన్ అని నేను భావిస్తున్నా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. మరి ఈరోజు ఈనాటి కార్యక్రమానికి చిన్న పిల్లలు కూడా అంటే స్కూల్ నుంచి కూడా వచ్చారంట, మోతే దగ్గర నుంచి, అండ్ అలాగే యూనివర్సిటీ నుంచి స్టూడెంట్స్తో పాటు కొన్ని విలేజెస్ సరౌండింగ్ సూర్యాపేట జిల్లాకు సంబంధించిన విలేజ్ల నుంచి కూడా మరి చాలా మంది యువకులు పెద్ద ఎత్తున పాల్గొనడం ఒకటైతే, మరి ఈ వయసులో కూడా మరి ఈ బామ్మగారిని చూస్తున్నాము. తను ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు, మరి ఎందుకు తనకు ఎంత ఇంట్రెస్ట్ ఉంది, ఈ ఏజ్ లో కూడా ఈ అడవిలో ఇబ్బంది పడుతూ వచ్చి మరి తనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అసలు దుశ్చర్ల సత్యనారాయణ గారంటే ఎందుకు అంత అభిమానం అడిగి తెలుసుకున్నాం. బాబా నమస్తే, చెప్పండి. నమస్తే అమ్మా, అందరికి నమస్తే. సత్యనారాయణకు నమస్తే. నాకు 81 సంవత్సరం. నన్ను ఇతంతుల ముసలా ఉద్యోగులకు నాకు జిల్లాకు తీసుకున్నారు. అయితే నేను కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే నేను ముందు పోయినా, అక్కడ దూరం ఉంది సూర్యాపేటలో. అయితే నేను అక్కడ కూర్చున్నాక అన్నయ్య వచ్చిండు. అమ్మ ఎవరండి, నాతో ఇంకొక అమ్మాయిని తీసుకుపోయినా. అమ్మ ఎవరండి, నాది మునగాలన్న. ఏం చేస్తావు అక్క అన్నాడు. అంటే నేను వ్యవసాయం చేస్తా అక్క అన్న. అయితే నీ వయసు ఎంత అన్నాడు. 80 అన్న. ఇప్పుడు 81 వచ్చింది మన జెండా అన్న. కానీ 80 అన్న. అంటే నువ్వు ఇప్పుడు ఏం పని చేస్తావు అక్క అన్నాడు. అంటే నేను 4 తడులు గడి తెచ్చుకుంటే, నాకు బర్రెలు ఉన్నాయి 4, నేను మేపుకుంటాను. ఎవరు లేరు నాకు అండ. నా పిల్లల పెళ్ళిళ్ళు అయినాయి. నా కోడలు కొడుకు మా దుర్మార్గంగా వెళ్ళిపోతున్నారు అని చెప్తే అక్క అని నన్ను అన్ని ఫోటోలు తీసుకొని, అక్క నువ్వు నీ ఎప్పుడైనా నా చేకకు రా,
నాది అడవి శాఖ అన్నాడు. అన్నాక వస్తా అన్నాక పోయిండు. కలెక్టర్ ఆఫీసులో జనం బాగా వచ్చారు, ఒక 500-600 మంది వచ్చారు. వచ్చినాక ఊగినాక నాకు ఆయన మాట్లాడిండు, ఆయన ఒక్కడు మాట్లాడిండు. నాకు చాలా పేరు సన్మానం చేసినాక మళ్ళీ వచ్చినాక నా అడవి శాఖకు నువ్వు రావాలక్క అన్నాడు. అన్నాక వస్తా అన్న. ఇప్పుడు మాట్లాడిన గోపాల్ రెడ్డి నన్ను తీసుకొని 3 ఏళ్ల నుంచి వస్తుండు. అన్నకు ఖచ్చితంగా 100 ఏళ్ళు దాటాలి. మనకు కావాల్సిన ఈ శాఖ అంతా పెరగాలి, ఈ అడవి పెరగాలి, మనం అన్నకు సాయం చేయాలి. కావలసిన కొత్త విత్తనం తెచ్చి మనం ఎక్కడైనా వేయాలి. ఇలా ఎవరు వచ్చినా కూడా ఏ చెట్టు కానీ ఏ కొత్తది కానీ విత్తనం తెచ్చేయాలి. అన్న చేసిన పని ఈ సంవత్సరం ఆయన ఇబ్బందులు ఇప్పుడు చెప్పిండు. ఇబ్బందులు మరి 3 years నుంచి వస్తున్నారు కదా, అంటే 3 సంవత్సరాల నుంచి వస్తున్నారు కదా, మీరు ఎప్పుడైనా విత్తనాలు తీసుకురావడం కానీ ఏదైనా కొత్త మొక్క తీసుకురావడం కానీ చేశారా? చేయలేదు. ఇప్పుడు నేను చెప్తున్నా అందరికీ, మనకు దొరికిన మేడి చెట్లు చాలా రకాలు ఉంటాయి, జ్యూస్ చెట్లు చాలా రకాలు ఉంటాయి, రాయి చెట్లు చాలా ఉంటాయి. అయితే మనకు కావాల్సిన పండుని తెస్తే ఇళ్ళ తిరిగే పచ్చలు తింటాయి, మనం తింటాం. మనకు 18 ఉంది మేడి పండుది పాఠం 10th లో. అయితే నేనేమంటున్నంటే ఈ మేడి చెట్టు మనకు చలవ, మనం తినొచ్చు, పిట్టలు తినొచ్చు. పిట్టలు లేక ఊళ్ళల్లో పడుతున్నాయి. ఈ విత్తనం దొరకక ఇప్పుడు ఏమైతే, ఇప్పుడు మనం తినే చింతపండు తినాలి, చింతకాయ తినాలి, మనం తిని జొన్నబో తినాలి, సద్దబో తినాలి, మనం తిని మందులు తిని ఇప్పుడు రోగాలకు ఎదురవుతున్నాం. ఈ డాక్టర్లు పనిచేయలేరు, వాళ్ళు చదివిన సబ్జెక్ట్ వేరే, ఇప్పుడు వచ్చే మందుల వేరే. కాబట్టి మనం మళ్ళీ కూడా పాత విత్తనాలతో మనం బతికితే బాగని నాకు చాలా ఆలోచన ఉంది. అయితే నేనేమంటున్నా, ఈ అన్నకు చెట్లు అన్నం కూడా చాలా జాగ్రత్తగా తిరగాలి. ఇప్పుడు చెప్పిన ఉపయోగాలు ఆయన కొన్ని కుట్రాలు ఉన్నాయి. నేను కూడా చాలా ఇబ్బందులు పడి బయటికి వెళ్ళిన, బాగా బతికొచ్చిన దాన్ని కొన్ని ఇబ్బందులు పడాల్సింది. మా సార్ కూడా చాలా మంచివాడు, కానీ మందులో పడి ఆటలు పాటలు, నాగేశ్వర వేషం, ఘంటసాల పాటలు చాలా చేతి. నా పిల్లలు చూస్తే నువ్వు ఆశ్చర్యపోతావు. అట్లా ఉన్నాక ఈ అన్నకు కూడా మనం సహకరించాలని నేనైతే నా కోరిక ఉంది. అయితే కావాల్సిన చెట్టు, పూల చెట్టు కానీ పండు చెట్టు కానీ మనకు కావాల్సిన విత్తనం, నేనన్నా మేడి చెట్టు ఎక్కడున్నా మనం దూరాడకొచ్చి మన తమ్ములతో పక్కన చెప్పిన మనకు కావాల్సిన విత్తనం జూ చెట్టు, మేడి చెట్టు, ఇల్లున్న జీవరాశులు జంతువు తిరుగుతాయి. సరే, చూస్తున్నాం కదా, మరి తను ఒక 3 సంవత్సరాల నుంచి తనకు ఒక సహాయం చేశాడంటే ఒక సందర్భంలో అది కృతజ్ఞతగా ప్రతి సంవత్సరం తన పుట్టినరోజుకి తను శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చారు. ఈసారి అయితే మరి ఏదైనా ఒక విత్తనం కానీ ఒక మొక్క కానీ నాటాలనే సంకల్పంతో నెక్స్ట్ ఇయర్ నుంచి వస్తానని ముందు తరాలు కూడా చెప్తున్నారు. గడ్డ పెరుగు తీసుకోవాలి. ఈరోజు ఈ కార్యక్రమానికి మరి అడవికి ఒక అంటే యువకులు, విద్యార్థులతో పాటు కొంతమంది ఆఫీసర్స్ కూడా వచ్చారు. వారు ఎక్కడి నుంచి వచ్చారో అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే, వెల్కమ్ టు సత్య న్యూస్. సో మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము నల్గొండ నుంచి వచ్చాము. సో ఈ రోజు మీరు రావడానికి ఒక స్పెషల్ రీజన్ ఏమైనా ఉందా? ఉంది మేడం. చెప్పండి. ఇవాళ గత 3 దశాబ్దాలు 4 దశాబ్దాల నుంచి అడవిని సృష్టించి ఇవాళ తన సొంత భూమిని అడవిగా సృష్టించి జీవరాశులకు, అదేవిధంగా పక్షులకు, జంతువులకు అంకితం చేసి జలసవరణ సమితి ఉద్యమంలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు త్రాగునీరు, సాగునీరు అందించి ఇవాళ గవర్నర్ అవార్డు గ్రహీత దుచ్చల సత్యనారాయణ యొక్క జన్మదిన వేడుకల్లో భాగంగా రక్తదాన శిబిరం మా సమాచార పరిరక్షణ ఎలక్షన్ వాచ్ కమిటీ సూర్యాపేట జిల్లా కోఆర్డినేటర్ అయిన ఉపేందర్ నిర్వహిస్తున్న కార్యక్రమానికి మీ అందరం కూడా హాజరవడం జరిగింది. సో మరి ఈరోజు జలసాధన సమితి వ్యవస్థాపకులు అండ్ అలాగే మరి అడవి మనిషిగా అందరూ పిలుచుకునేటటువంటి ప్రియతమ అంకుల్ అంటున్నారు. తనంటే చాలా అభిమానం అంట. తన అభిమానంతో తను కొన్ని రోజులు ఇక్కడ పెరిగాడంట. సో మరి ఎప్పుడు తను ఇక్కడ పెరిగాడు, ఈ వాతావరణం తనకి ఎలా ఉందో అడిగి తెలుసుకుందాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ పేరు? నా పేరు దయాకర్ అండి. మహాత్మా యూనివర్సిటీ స్టూడెంట్, ఇంటిగ్రేటెడ్ MBA ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. నేను సార్కి చిన్న వయసులోనే 5th క్లాస్లోనే మా డాడీ చనిపోయిన తర్వాత ఇక్కడే చాలామంది పేద విద్యార్థులని, మాలాంటి యువకులు యువతులను చాలామంది
పెద్ద గొప్ప స్కూల్లా మాకున్నా లేకపోయినా సరే సార్ ఒక ఏంటంటే విద్యార్థులు ఈరోజు మంచి చదువుకుంటే పేదలు అయితే అందరూ కూడా మంచి స్థాయికి ఎదగాలన్న ఒక ఆలోచనతోటి మమ్మల్ని పెద్ద స్థాయికి పెద్ద చదువును తీసుకొచ్చినటువంటి మా దుశ్శల సత్యనారాయణ. చైల్డ్హుడ్ లో మీకు ఏమైనా హెల్ప్ చేస్తారా స్కూల్ డేస్ లో? అవును మేడం, మాకు చైల్డ్హుడ్లో నాలాంటి యువకులకి 100 మందిని కూడా సారు ఫీజు లేకుండా ఫ్రీగా సార్లకు చెప్పి ప్రతి ఒక్కరికి కూడా ఫ్రీగా చదువుకోమని చెప్పండి అనే ఉద్దేశంలో చాలా మంది నాలాంటి యువకులు చాలా మంది ఉన్నారు. సార్ పెంచడంలో ఎస్ఐలు అయ్యారు, సిఐలు అయ్యారు, ఐఏఎస్ ఆఫీసర్లు అయ్యారు, ఐపీఎస్ ఆఫీసర్లు అయ్యారు, ఇవాళ రాజకీయ నాయకులు కూడా అయ్యారు అని చెప్పేసి చెప్తున్నాం మేడం. ఇంకో ఈ రోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ కి మరి ఎంతమంది వచ్చారు, మీరు ఇచ్చారా బ్లడ్? మేము దాదాపు యూనివర్సిటీ నుంచి 50 మంది యువకులం వచ్చాం. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం నుంచి 50 మంది కూడా బ్లడ్ డొనేషన్ చేయడానికి వచ్చాం. సూపర్ అండి. యువకులు అంటే జనరల్ గా ఈ మధ్య కాలంలో చెడు వ్యసనాలకి బానిసలవుతూ ఎంజాయ్డ్ లైఫ్ కి వాళ్ళు అలవాటు పడుతున్న ఈ సమయంలో చిన్ననాడు చేసినటువంటి సహాయాన్ని గుర్తుంచుకుని ఎంతో మందిని ఉపయోగపడే దిశలో వాళ్ళని తీర్చిదిద్దినటువంటి కృతజ్ఞతను గుర్తుపెట్టుకుని మరి ఈ రోజు వారి జన్మదిన శుభాకాంక్షల సందర్భంగా శుభాకాంక్షలు తెలిపి వెళ్ళడమే కాదు, ఈ రోజు అంతా టైం కేటాయించుకుని ఒక 50 మంది దాదాపుగా వచ్చి వాళ్ళందరూ కూడా ఇక్కడ రక్తదానాన్ని ఇవ్వడం అనేది ఒక గొప్ప విషయంగా మనం చెప్పవచ్చు. చెప్పడానికి కూడా అర్హత ఉండాలి. యాక్చువల్గా ఆయన చేసిన సేవలో మనందరం చేసే పోల్చుకుంటే అర్హత కూడా ఆమె మనకి ఇస్తారు. అంత గొప్ప నేను స్కూల్లో చదువుకున్నప్పటి నుంచి పేపర్లు చదివాను దుశ్శల సత్యనారాయణ గారు గురించి, ఆంధ్రప్రభ పేపర్లో. ఎందుకంటే నాది కొత్త జిల్లా నల్గొండ కానీ పుట్టు పెరిగింది వరంగల్లో. నల్గొండ జిల్లా న్యూస్ ఏమని వస్తే ఆకృతిగా చదివేది ఆ రోజుల్లో. ఆ క్రమంలో మొట్టమొదటిసారి ఈ పదం విన్నాను, దుశ్శల సత్యనారాయణ జనసాధన సమితి అని. ఇప్పుడు మన బంధువుల స్వరంగం ప్రమాదం చూసాము. ఆ స్వరంగాన్ని కృష్ణా నీళ్లను నల్గొండ జిల్లాకి వెంటబడిన మహబూబ్నగర్ ప్రాంతాలకి అందించాలి అనే ఒక కుతూహలంతో, అంటే తెలంగాణ సాధించిన ఆ నాయకుడు ఈ నాయకుడు అని చెప్పుకుంటాం కానీ అంతకంటే కొత్త ఉద్యమాన్ని నడిపిన ఆ రోజుల్లో కష్టమైన రోజులు, అంటే తీవ్ర భావజాలంతో యువత ఇంకొక మెరుగుపడుతున్న క్రమంలో ఒక ఉద్యమాన్ని తీసుకోవడం అంటే పెద్ద స్థానం. ఎందుకంటే ప్రభుత్వం కళ్ళు కానీ ఇంటెలిజెన్స్ కళ్ళు కానీ అందరికీ కూడా ఏ చిన్న ఉద్యమం వచ్చినా కూడా వీళ్ళంతా ఎవరున్నారు అని అనుమానించి ఒక రకమైన అంటే ప్రతికూల వాతావరణం అనేది ప్రత్యక్షంగా ఉన్న రోజుల్లో తను ఒక్కడే చేసి అసలు ఈ ప్రాబ్లాన్ని ప్రపంచానికి తెలియజేయాలి ముందు అని తనతో చదువుకోవడం అందరూ తెలుసు. చాలా పెద్ద చాలా మెంటలిస్ట్ అయినప్పటికీ మంచి భూస్వామి, ఆయనకు తాతలు తల్లిచ్చిన భూమి ఉన్నది, కుటుంబం ఉన్నది, సోషల్ మీడియా ఉన్నది. అయినప్పటికీ అన్నిటినీ కేవలము ఒకే ఒక కాల్ కొరకు తెగించి ముందుకు వచ్చి మొట్టమొదటిసారిగా నాయకుల్లో ప్రజల్లో అవును జనాలు మాకు ఎందుకు రావు అనే ఒక ఆలోచన గురించి చేసిన గొప్ప వ్యక్తి వారు. నేను ఎప్పుడు మాట్లాడే వారి గురించి మొదటిసారి ఏమనుకోవద్దు, నేను కోరుతున్నా అనుకోదు కానీ నేటి తరానికి తెలియాలి దుశ్శల సత్యనారాయణ గారు వారు ఏమన్నా చరిత్ర. సో జలసాధన సమితి స్థాపించి ఊరిని ఎవరో అని చెప్పడానికి ప్రతికూల వాతావరణంలో కూడా కనీసం వచ్చి చేసిన వ్యక్తి దుశ్శల సత్యనారాయణ గారు. ఆయన అనుకుంటే ఏదో ఒక రాజకీయ పార్టీలో కొన్ని రోజులు ఉద్యోగం నడిపించి జాయిన్ అయిపోతే ఈ పార్టీకి నల్గొండ జిల్లా ఆయన కూడా ఎమ్మెల్యే కూడా ఎంపీ కూడా కనీసం మాజీ ఉంటున్నాడు. తన ఎన్నడూ కూడా తన అట్టుకు సొంత కూడా అటువంటి వాటిని రానివ్వలేదు. అలా అని చెప్పి పూర్తిగా తీవ్రమైన స్వభావంతోనో వ్యవస్థకు ఎదురు తుపాకులు పెట్టుకుని అడగలేకూడదు. అట్లా వేళ కూడా చెప్తున్నాను నేను. ఆయనకున్న తెలివికి అట్లాంటి తప్పుగా పడితే దేశంలోనే ఆయన పేరు మారమనుకో ఆందోళన కూడా. అంటే ఎటు రెండు దిక్కుల చెడు మార్గాలు ఉన్నా కానీ రెండు చెడు అనను కానీ కొంత చెడుతో కూడుకున్న వ్యవస్థ వైపు కూడా మనం చూడలేదు. పూర్తిగా తీవ్రమైన భావం ఉన్న అటువంటి కూడా మళ్ళీ చూడకుండా
తను నమ్మిన సిద్ధాంతానికి ఇదే ప్రజాస్వామ్య విలువలకు ఒకటి ప్రజాస్వామ్య పద్ధతిలోనే దాదాపు 4 దశాబ్దాలు 4-5 దశాబ్దాలు అంటే తన జీవితంలో విలువైన కాలాన్ని మొత్తం కూడా నల్గొండ జిల్లా ప్రజలకు ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకు అదేవిధంగా కృష్ణా నది పరివాహక ప్రాంతంలో పక్కన కృష్ణమ్మ పాడుకున్నా కూడా ఒక మొట్టు నడపని పరిస్థితుల్లో ఉండబడే ప్రాంతాలన్నిటికీ కూడా ఒక్కడే నాయకుడుగా ముందుకెళ్ళిన వ్యక్తి. అంత గొప్ప వ్యక్తికి మనం అసలు పూర్తి ఉన్నా కూడా అన్ని రూపాయలు నాయకులు కొత్తగా నడుపుతారు. అంటే కొన్ని మనం మంచి కార్యాలు చేయలేకపోయినా మంచి కార్యాల్లో పిలిచినప్పుడు బాగుంటుంటే కొంత పుణ్యం ఎక్కువ అంటారు కదా. కానీ నాకు అన్యాయం చేయలేదు. ఒకసారి మా దగ్గరికి అంటే నేను మా పిల్లలు ఎట్లా చెప్తున్నా అయిపోయినంత ఖర్చు తీసుకొచ్చే పిలిపించుకోవాలి పిల్లలతో కుటుంబంతో కాబట్టి దానికి కావాలనే నేను వెంటనే నేను తప్పకుండా వస్తున్నాను చెప్పి నేను ఇక్కడ రావడం జరిగింది. సో మనం చరిత్ర చదువుకున్నాము, చరిత్రలో గ్రామీణ మార్పులు అన్ని పెట్టి గ్రామీణ చదువుకున్నాము. అంటే రకరకాల గొప్ప మనుషుల గురించి కేవలం చరిత్రలో పుస్తకాలు చదవడం చూడలేకపోయాం. బట్ ఇప్పుడు మన కళ్ళ ముందు ఉన్న దృశ్యాలు చెప్పినా కూడా అటువంటి వారసత్వాన్ని పొందుపరుచుకున్న వ్యక్తి చెప్తాను కదా. కొన్ని లక్షల కోట్ల మందిలో కూడా ఒక ఇలాంటి వ్యక్తులు ప్రస్తుతం ఉన్న స్వార్థ ప్రపంచంలో కనబడడం అనేది జరగదు. స్వార్థ ప్రపంచంలో నేను కూడా రావాల్సిన కావచ్చు, కానీ తను మాత్రం మొదటి రోజు ఏ సిద్ధాంతం ఏ మాటమైతే కట్టుబడి తన గృహస్థ జీవితం నుంచి ప్రజాజీవితానికి వచ్చిందో ఈ రోజు కూడా అంటే నేను ఎప్పుడో నేను చదివిన న్యూస్ పేపర్ చెప్తుండ్రు. ఈ రోజు ఉదయం వరకు కూడా అదే 50 మంది మీద ఉన్నాడు. బస్సులో కూడా 50 మంది వచ్చారు. ఇంత కరెక్ట్ 100/100 మార్క్స్ ఎవరికి రాలే, ఏ బృందంలో రాలే, ఏ ఊళ్ళో రాలే. కానీ అసెస్మెంట్ ఈజ్ 100% కరెక్ట్. Resulted in 100% result. Thank our university, my university, our MG University, Nalgonda. అక్కడ తేలు కలిస్తే పోయి చెప్పిన చెట్లు అక్కడ బెత్తెడు డయామీటర్ డ్రింకింగ్ వాటర్ అయితే చేసి చెప్పిన పెద్ద డయామీటర్ డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్ లేఅవుట్ వేయాలి, లేట్ చేయకండి. ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్స్ చెప్పిన వెంటనే మళ్ళీ రివైజ్ చేసి ఇచ్చారు. ఆ బంధం ఉంది. ఇకపోతే నాకు చాలా సంతోషమైంది. చిన్నప్పటి నుంచి నన్ను నాకు యాదికి వస్తుంది ఏంటంటే అప్పుడు నక్సలైట్స్ రిక్రూట్మెంట్స్ చాలా ఫాస్ట్గా ఉన్నాయి, ర్యాపిడ్ స్పీడ్లో. ఒక పక్కన నక్సలైట్ రిక్రూట్మెంట్, ఒక పక్కన జలసాధన సమితి మూవ్మెంట్ ఆన్ పీస్ఫుల్ లైన్స్ ఆన్ ఎవల్యూషనరీ మేనర్ అండ్ ఎవల్యూషనరీ. సో వెల్కమ్ టు సత్య న్యూస్. మనం ఇప్పుడు చూస్తున్నాం కదా, ఉదయం నుంచి అయితే మరి అడవంతా తిరిగాము, సో తెలుసుకున్నాము. సో ఇక్కడికి ముఖ్య అతిథిగా మరి కోదాడ డిఎస్పీ శ్రీధర్ రెడ్డి సార్ గారు వచ్చారు. సో వారిని అడిగి అడవి గురించి మరి దుశ్చర్ల సత్యనారాయణ గురించి 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. సార్ నమస్తే, వెల్కమ్ టు సత్య న్యూస్. సో ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చారు. సో ఏంటి సార్ సత్యనారాయణ సార్ గురించి కానీ అడవి గురించి కానీ మీరు 2 ముక్కలు. దుశ్చర్ల సత్యనారాయణ అంటే నల్గొండకు ఒక పర్యాయ పదము. తను చేసిన అంటే నిస్వార్థంగా 5 దశాబ్దాల పాటు తన శక్తి యుక్తులను అన్నిటినీ జీవితాన్ని కూడా ఒక మంచి కాజ్ కొరకు త్యాగం చేసి పోరాటాలు చేసి ఈ నల్గొండ జిల్లా ఇవాళ ఈ పరిస్థితిలో ఉమ్మడి నల్గొండ జిల్లా ఉండటంలో తను కూడా ఒక భాగస్వామి. ప్రజలను చైతన్యపరుస్తూ అటు క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా అటు యువత తప్పుదో పట్టించకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో తను నమ్ముకున్న ఒక ఆశయాన్ని కొరకు నిరంతరం పాటుపడ్డ వ్యక్తి. ఇప్పుడు కూడా ఈ వయసులో దాదాపు 70 సంవత్సరాల వయసులో కూడా తనకున్న ఆస్తినంతని కూడా ప్రకృతి కాపాడేందుకు ఒక ఉదాహరణగా ఉండాలని చెప్పి ఈ చిట్టడవిని సృష్టించినాడు. మనకు తెలుసు BBC ఛానల్ కూడా వాళ్ళు కూడా దీన్ని కవర్ చేయడం జరిగింది. నేషనల్ హైవేకి పక్కన ఇంత పెద్ద వాల్యూ గల ల్యాండ్ను కూడా పూర్తిగా వచ్చే జనరేషన్కి తర్వాత పశుపక్షాదులను రక్షించాలి, జనరేషన్కి ఒక మెసేజ్ ఇవ్వాలి తన చర్యలతోని అని చెప్పి ఈ గొప్ప కార్యక్రమాన్ని చేసుకుని అడవిని సృష్టించడం జరిగింది. ఈ పొలాల మధ్యలో
నిజంగా తన సేవలు కానీ తన అది కానీ శ్లాఘనీయము. తెలంగాణ గుర్తుంచుకోదగిన అరుదైన వ్యక్తుల్లో తను కూడా ఒక గొప్ప వ్యక్తి. ఈ సందర్భంగా వారికి నేను జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ వారు నిండు నూరేళ్ళు ఆయుధారోగ్యాలతో మంచిగా ఉండి ఇదే విధంగా సమాజ సేవను కొనసాగించాలా, ఈ విధంగా శక్తులను ప్రసాదించాలని దేవుణ్ణి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై. సో వెల్కమ్ టు సత్య న్యూస్. మనం ఇప్పుడు ఈరోజు చాలా విషయాలు అయితే తెలుసుకున్నాము. ఒక అడవిని సృష్టించిన వ్యక్తి గురించి అండ్ అలాగే అడవిలో ఉన్నటువంటి చెట్ల గురించి, కొన్ని సంవత్సరాల చరిత్ర ఉన్న మొక్కల్ని చెట్లని చూసాము. అండ్ అలాగే ముఖ్యంగా ఈరోజు చాలామంది ఆయన మీద ఉన్న అభిమానంతో ప్రతి సంవత్సరం సార్ అంట రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేస్తూ ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్తో కానివ్వండి తన అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ గ్యాదర్ చేసి మరి ఇక్కడ ఈరోజు ఒక కార్యక్రమంలో ఏర్పాటు చేశారు. మరిన్ని విషయాలు వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే, వెల్కమ్ టు సత్య న్యూస్. సో మీ పేరేంటి సార్? మేడం. ఉపేందర్ గారు, ప్రతి సంవత్సరం మీరు ఇక్కడ దుశ్చర్ల సత్యనారాయణ గారి పుట్టినరోజు సందర్భంగా మరి బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అంటే ఏంటి, రకరకాల క్యాంప్స్ ఇక్కడ పెడతారని విన్నాము. సో ఏంటి మీకు తనంటే అభిమానమా లేకపోతే? సార్ అంటే అభిమానం మేడం. సో అభిమానంతో ఎప్పటి నుంచి మీరు ఈ కార్యక్రమాలు చేస్తారు? 2019 నుంచి మేడం. 2019 నుంచి ఇప్పుడు 2019 మార్చి 12 శివరాత్రి రోజు వచ్చింది. శివరాత్రి రోజు సార్ బర్త్డే వచ్చింది. ఈ సాక్షాత్ శివుడు పుట్టినరోజు అని చెప్పేసి మేము అప్పట్లో అనుకున్నామాట. సార్ని ఎక్కువ చేసాం. సార్ ఇట్లా బ్లడ్ డొనేషన్ కార్యక్రమం పెడదాం మన పుట్టినరోజు నాడు, బాగుంటుంది సార్. ఈ గర్భిణీలకు అయితే తలసంతో బాధపడుతున్న వాళ్ళకైతే మన బ్లడ్ అనేది యూనిట్కి ఇస్తే బాగుంటుంది సార్, ఏ హాస్పిటల్కి అని చెప్పేసి అన్నాం. ఒక మాట అడిగినాం సార్ని. సరే మీ ఇష్టం కానీ అని చెప్పేసి అన్నాడు. 2019 మార్చి 12 నాడు శివరాత్రి రోజు ఇక్కడే ఉండి ఇక్కడ ఫారెస్ట్లో మొదలుపెట్టాం మేడం. అలా 10 సంవత్సరాలు కంటిన్యూషన్ చేసుకుంటూ వస్తా ఉన్నాం. గత 5 సంవత్సరాలు చేసుకుంటూ వస్తా ఉన్నాం. సో దాదాపు ఇప్పటి వరకు మీరు ఎంతమందితో రక్తదానము అందాగా చెప్పించవచ్చు? ఫస్ట్ సంవత్సరం 17 యూనిట్లు ఇచ్చాం మేడం. యూనిట్స్ కాదు నేను అడిగేది మెంబర్స్ అంటే దాదాపు 25 మెంబర్స్ ఉంటారు మేడం. ఈ రోజే దాదాపు ఒక 50 మంది వరకు ఇచ్చారు కదండి. అంటే ఫస్ట్ స్టార్టింగ్ లో 25 మందితో మొదలైన మీ ప్రస్థానం ఈ రోజు ఇక్కడ 50 మందికి వచ్చేది మేడం. సో దాదాపుగా ఒక 200 నుంచి 500 మధ్యలో ఉండొచ్చు మేడం. సో మరి తన గురించి మీరు నెక్స్ట్ జనరేషన్కి చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? ఇట్లా మొక్కలు పెంచడం కానీ ప్రతి ఒక్క మొక్క పెంచితే మీ పర్యావరణం అనేది దెబ్బతినకుండా ఉంటుంది. సార్ ప్రతి సంవత్సరం ఇట్లా వానాకాలం వస్తుంటే ఫారెస్ట్ ఆఫీసర్ నుంచి మొక్కలు తీసుకొచ్చి ప్రతి సంవత్సరం మొక్కలు ఆడుతుంటాం మేడం. సార్ నుంచి అదొక్కటి నేర్చుకున్నాం. మేము కూడా ప్రతి ఎక్కడ గట్ల దగ్గర చెట్టు దగ్గర మొక్కలు ఆడుతూ ఉంటాం. ఓకే అండి, చూస్తున్నాం కదా తనపై ఉన్న అభిమానంతో తనని ఇన్స్పిరేషన్గా తీసుకొని మరి ప్రతి ఒక్కరు కూడా కనీసం ఒక్క మొక్కను నాటినా కూడా ఇలాంటి అడవులు ఎన్నో సృష్టించవచ్చని మరి ఉపేందర్ గారు చెప్తున్నారు. సో వారు ప్రతి సంవత్సరం మరి సత్యనారాయణ గారి పైన ఉన్న అభిమానంతో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం అయితే చూస్తున్నాము. మరి ముందు ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేపట్టాలని, ముందు తరాలకు ముఖ్యంగా అడవుల యొక్క ప్రాముఖ్యత, మహనీయుల యొక్క గొప్పతనాల గురించి తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. సో ఈరోజు ఈ కార్యక్రమానికి మరి చాలా వివిధ రకాల స్థలాల నుంచి అండ్ టౌన్స్ నుంచి మరి కాలేజెస్ నుంచి స్కూల్స్ నుంచి కొంతమంది యువకులు స్వచ్ఛందంగా తనపైన ఉన్న అభిమానంతో మరి ఇక్కడికి రావడం జరిగింది. సో మరి వీరు ఎక్కడి నుంచి వచ్చారో అడిగి తెలుసుకుందాం. హలో సార్, నమస్కారం, వెల్కమ్ టు సత్య న్యూస్. సో మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు గానుతుల సత్యనారాయణ రెడ్డి. నేను ప్రస్తుతం సందీప్ హై స్కూల్ యజమాని కరస్పాండెంట్గా ఉన్నాను. గతంలో నేను ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో 7 ఏళ్ళు షార్ట్ సర్వీస్ కమిషనింగ్ చేశాను. ఆ తర్వాత 30 ఏళ్ళు భారతీయ స్టేట్ బ్యాంక్లో పనిచేశాను. మన దుశ్చర్ల సత్యనారాయణ గారు నేను భారతీయ స్టేట్ బ్యాంక్లో నేను అపాయింట్ కావటం, వారు అక్కడ యూనియన్ బ్యాంక్లో పనిచేయటం, అప్పటి నుంచి పరిచయం. ఆయన స్టూడెంట్ లైఫ్లో కూడా కొంచెం అంటే అంత డీప్గా పరిచయం లేకున్నా కూడా ఆ వ్యక్తి అనేది తెలుసు. ఆయనకున్న అనుబంధం అప్పటి నుంచి స్టార్ట్ అయింది నాకు. సో మీరు నెక్స్ట్ జనరేషన్ పిల్లలకి అండ్ మీ స్కూల్ పిల్లలకి సార్ గురించి చెప్పాలంటే ఈరోజు పిల్లల్ని కూడా తీసుకురావడం జరిగిందా, లేకపోతే స్కూల్లో ఎప్పుడైనా తన గురించి కానీ తన చేసినటువంటి మంచి పనుల గురించి కానీ ఈ అడవి గురించి కానీ చెప్పడం? ఈ సంవత్సరం యాన్యువల్ డే సెలబ్రేషన్కు దుశ్చర్ల సత్యనారాయణ గారిని ముఖ్య అతిథిగా నేను పిలిపించుకొని పిల్లలను ఉద్దేశించి మాట్లాడించాను. మరి ఎందుకు ఆయన ముఖ్య అతిథిగా ఒక ప్రముఖుడిగా నేను నల్గొండ పట్టణంలో ఎంచుకొని ఒక యాన్యువల్ డే సెలబ్రేషన్ తీసుకొచ్చానంటే, నేను నా బాల్యంలో నల్గొండ పట్టణం ఎలా ఉండేది, నల్గొండ జిల్లా ఎలా ఉండేది అనేది నాకు బాగా తెలుసు. ఈయన చేసిన సేవ వల్ల మేమంతా ఎంత సుఖపడుతున్నామో కూడా నాకు తెలుసు.
నేను 8వ తరగతిలో ఉన్నప్పుడు నల్గొండ టౌన్లో మంచినీళ్ళు దొరకకపోయేది వేసవికాలంలో. అలాంటి పరిస్థితిలో మా ఇంట్లో బావి 8-9 గోళాల బావి ఉండేది. మంచినీళ్ళు తోడుకోవాలి, వంట చేసుకోవాలి, బట్టలు ఉతుకోవాలంటే ఎండాకాలంలో పొద్దున్న లేచి అందులో ఒక గజం పూడిక తీస్తేనే మళ్ళీ నీళ్లు ఇంత ఊరేది. అలాంటి నీటి కొరత ఉన్నటువంటి ప్రదేశం. అదేవిధంగా నల్గొండ జిల్లా మొత్తం ఆల్మోస్ట్ ఫ్లోరైడ్. మేము వంట చేసుకుంటే మా అన్నం రైస్ మీద పచ్చగా ఉండేది. మేమంతా ఫ్లోరైడ్ బతికినాం, ఫ్లోరైడ్ నీళ్ళే తాగి బతికినాం. మరి ఈరోజు మొక్కలు నొప్పులు వేస్తున్నాయంటే కారణం ఆ ఫ్లోరైడ్ వల్లే. మళ్ళీ అలాంటి ఒక భయంకరమైన పరిస్థితిలో ఉన్న నల్గొండ పట్టణాన్ని తను ఒక యువకుడిగా 1982 నుంచి 84 నుంచి ఒక పెద్ద జలసాధన సమితిని ఒక ఉద్యోగం తీసుకొచ్చి ఫ్లోరైడ్ బాధితులను ముందు నడిపించుకుంటూ తను చేసిన ఉద్యమంలో ప్రభుత్వ యంత్రాంగం అంతా కదిలొచ్చింది. ప్రభుత్వ యంత్రాంగం కలిసి నల్గొండ ఈయన ఉద్యమంలో మనం ఏదో ఒకటి జవాబు చెప్పకపోతే అసలు ఇక నెక్స్ట్ ఎలక్షన్లు కూడా జరగవు అనేటువంటి పరిస్థితి వచ్చినటువంటి పరిస్థితుల్లో ఈ ఎస్ఎల్బిసి ప్రాజెక్ట్ అనేది తీసుకురావడం జరిగింది. దానివల్లనే ఈరోజు నల్గొండ పట్టణం మొత్తం, నల్గొండ జిల్లా మొత్తం, ఇంకా కొంత భాగం మహబూబ్నగర్ జిల్లా కూడా సస్యశ్యామలమైందంటే ఆయనే ముఖ్య కారకుడని నేను చెప్తాను. మరి మంచినీళ్ళు దొరకని ఈ జిల్లాకు గ్రామాన ఇవాళ మంచి శుద్ధ జలాన్ని ఫ్లోరైడ్ రహిత నీళ్లు తాగుతున్నామంటే అది ప్రభుత్వం ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా దానికి ఆధారము అనేది, ఆ ఉద్యమానికి ఆధారము ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి తన జీవితాన్ని మొత్తం సర్వస్వం తన సమయాన్ని అంకితం చేసి పోట్లాడి చేసినందుకు ఆయన అంటే నాకు అభిమానం. ఆ అభిమానంతోనే నేను నా బాల్యంలో ఉన్న కష్టాన్ని చూసి నెక్స్ట్ తరం కూడా బాధపడకూడదు అనే ఉద్దేశం కూడా. ఇంకా ఇప్పుడు ఆయన చేస్తున్నది ఏంటంటే ఈ యొక్క ఫారెస్ట్, మనం ఈ ఫారెస్ట్ అడవి సంపద లేకపోతే ఎన్నో పొల్యూషన్ కారణాలకు అవుతుంది. మరి ఇలాంటి మనిషికి మనం ఎంత విలువ ఇచ్చినా ఎంత మొక్కుకున్నా దానికి. మరి ఈరోజు ఈ కార్యక్రమంలో ఇంత దూరం వచ్చి ఈ అడవిలో మొత్తం మార్నింగ్ నుంచి అడవి అంతా తిరిగి చూసి ఈ అడవిలో ప్రత్యేకత ఏముందో తెలుసుకోవడం కోసం ఒక ఎత్తు అయితే, ముఖ్యంగా ఈరోజు ఒక విశేషము, సార్ పుట్టినరోజు అని తెలిసిన విషయమే. సో ఈరోజు 2 రకాలుగా వాళ్ళకి సార్ని విష్ చేసినట్టు ఉంటుంది, అలాగే ఈ అడవిని చూసినట్టుగా ఉంటుందని వచ్చారట. ఎక్కడి నుంచి వచ్చారో అడిగి తెలుసుకున్నాం. నమస్తే సార్, మీ పేరు? నమస్కారం మేడం, నా పేరు దామర ఉదయ్ కుమార్. నేను మార్గట్పల్లి మండలం చోడంపల్లి గ్రామం నుంచి వచ్చాను. నాకు దుచ్చెర్ల సత్యనారాయణ గురించి మన మహాత్మా గాంధీ యూనివర్సిటీలో మీటింగ్లోకి వెళ్ళినప్పుడు, పర్యావరణ దినోత్సవాలు ఇలా గొప్ప గొప్ప మీటింగ్లు అయినప్పుడు వారి పేరు వినబడుతుండే. అలాంటి సమయంలో మాకు యూనివర్సిటీకి ఒకసారి సార్ గెస్ట్గా రావడం జరిగింది. ఆ రోజు నుంచి సార్ యొక్క జీవిత చరిత్రని, ఆయన యొక్క పూర్తి చరిత్ర తెలుసుకున్నాక నల్గొండ జిల్లాకి ఫ్లోరైడ్ నల్గొండ జిల్లా అని గుర్తొచ్చే విధంగా చేసి ఒక ప్రధానమంత్రి దగ్గరికి ఒక ప్రభుత్వ ఉద్యోగం అంటే మన నైజాం ఈ ప్రదేశంలో గాజుల కాసినా కూడా ప్రభుత్వ ఉద్యోగం కావాలనుకునే పరిస్థితుల్లో ఒక బ్యాంకు ఉద్యోగం, ఒక మహోన్నత ఉద్యోగాన్ని వదిలి మరి ఇక్కడ ఫ్లోరోసిస్ బాధితుల గురించి ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి ఆ యొక్క సమస్యని తీవ్రతరం చేసి ఒక ఉద్యమంలాగా చేసి ఈ ఇక్కడ ఫ్లోరోసిస్ బాధితులకి విముక్తి కలిగించిన దాంట్లో ముఖ్య పాత్ర అంటే దుచ్చెర్ల సత్యనారాయణ గారు. కాబట్టి వాళ్ళు జలసాధన సమితి తరపున వాళ్ళు చేసిన యొక్క పోరాటం అనేది చాలా గొప్ప విషయం. కాబట్టి ఆయన జన్మదినం సందర్భంగా రావాలనుకున్నా, అదేవిధంగా ఆయన 70 వారసత్వంగా వచ్చినటువంటి ఈ యొక్క 70 ఎకరాలని, ఈ చెట్లని ఎక్కడ చూసినా కూడా చెట్లని అమ్ముకోవాలి, ఏదైనా ఆదాయం వచ్చే విధంగా చేసుకోవాలనుకుంటున్న ఈ రోజుల్లో ఒక 70 ఎకరాలని వారసత్వంగా వచ్చినటువంటి వాళ్ళని, వాళ్ళ అన్నదమ్ముల్ని కానీ ఇలా ఒప్పించి మెప్పించి ఎన్ని రకాల ఇబ్బందులు ఉన్నా కూడా గజం కోసం కూడా సొంత కన్న తండ్రుల్ని చంపుకునే పరిస్థితుల్లో 70 ఎకరాలని కూడా ఈ రకంగా చేసి చిన్న వన్యప్రాణిని కూడా మిస్ చేయకుండా, ఎలాంటి ఆశించకుండా, ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ 70 ఎకరాలని వన్యగా ఉంచుకుంటూనే కొన్ని ఎర్రచందనం చెట్లు లాంటివి అలాంటి చెట్లను కూడా వేసుకుంటూ అమ్ముకునే అవకాశాలు ఉన్నా కూడా ఏ చెట్టు పుట్ట ఎట్లాంటి వన్యప్రాణికి కూడా ఇబ్బంది కాకుండా పెంచడం అనేది చాలా గొప్ప విషయం అనేది ఆయన జన్మదినం సందర్భంగా 70
వసంతాలు పూర్తి చేసుకొని 71 సంవత్సరంలో వస్తున్నాడు. ఆయన 10 సంవత్సరాల నుంచి చూస్తున్నా నేను. ఆయన పరిచయం అయిపోయిన తర్వాతకి ప్రతి జన్మదినం నాడు ఒక మొక్క పెట్టాలని నేను ఆ ఉద్దేశంతో పోతున్నా. అదేవిధంగా నేను మొట్టమొదటిసారిగా రాజకీయంగా ఉప సర్పంచ్గా అయినప్పుడు ఒక మొక్క పెట్టుకున్నా. ఆ మొక్క దగ్గరికి కూడా సార్ని పిలుచుకొచ్చి ఫోటో తీసుకొని మా ఫ్యామిలీ అందరికి కూడా నెక్స్ట్ తరాలకి ఇలా చేస్తే ఏమొస్తుంది, మంచి పేరు రావడానికి కూడా ఉంటుందని, మిగతా తరాలు కూడా మంచిగా పోతారని ఇలాంటి వ్యక్తులు అని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు ఎన్ని మొక్కలు నాటారు? నేను ఇప్పటివరకు గత 2019లో ఉప సర్పంచ్గా అయినా ఆ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం కూడా నేను ఇప్పుడు 6 సంవత్సరాలు అయిపోయింది. 6 సంవత్సరాలకు 6 మొక్కలు పెట్టినా. మా గ్రామంలో నా తెలిసిన వాళ్ళకి ఎవరికి కూడా ఏ ఇబ్బంది అయినా, పెళ్ళి అయినా లేదా వాళ్ళ ఇంట్లో ఎవరైనా తాతలు కానీ చనిపోయినా దినాల రోజు కానీ లేదా బర్త్డేలు అయినప్పుడు కూడా మొక్కనే గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవరికైనా అకేషన్లో మా దగ్గర నుంచి టీచర్లు కానీ ఎవరైనా ఆఫీసర్లు కానీ వెళ్ళిపోయేటప్పుడు కూడా నేను మొక్కనే ఇస్తున్నాము. సో ఇవన్నిటికి కూడా పర్యావరణానికి ఏదైనా చేయాలి, పే బ్యాక్ టు సొసైటీ అని. ఈ భూమాత నుంచి మనం ఏదో తీసుకున్నాము. సో ఇక్కడ నుంచి అన్ని తీసుకుంటున్నాము. ఇక్కడ ఏదో ఒకటి ఇవ్వాలన్న తపనతోటి సో ఈ దుచ్చెర్ల సత్యనారాయణ సార్ తోటి పరిచయం అయినటువంటి వ్యక్తులలో మనకు ఈ పర్యావరణం మీద పనిచేసే కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ కావచ్చు, కొందరు గొప్ప వ్యక్తులు. కృష్ణానది వెంట మేము జియోస్పిరిట్స్ కండక్ట్ చేసినాము, గోదావరి వెంట, మూసీ నది వెంట. సో రకరకాలుగా కూడా పనిచేసే తరుణంలో కూడా సార్ తోటి నేను పాలు పంచుకోవడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. ముఖ్యంగా ఈ ఫ్లోరోసిస్ మీద కష్టపడడం, పర్యావరణం, అడవిని సృష్టించడం అనేది నన్ను ఇన్స్పిరేషన్ చేసి పర్యావరణం సైడ్ నన్ను మార్చనడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ సార్ అని నాకు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ టు సత్య న్యూస్. మనం ఇప్పుడు సూర్యాపేట జిల్లాలో ఉన్నాము, మోతే మండలం రాఘవపురం విలేజ్లో ఉన్నాము. సో ఉదయం నుంచి మనమైతే ఈ అడవినంతా కవర్ చేయడం జరిగింది. సో మరి ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది ఈరోజు అరేంజ్ చేయడం జరిగింది. దానికోసం అయితే మరి ఎంజీ యూనివర్సిటీ నుంచి అండ్ వేరు విలేజెస్ నుంచి కొంతమంది ఇక్కడ ఫ్లెక్సీ చూసి కూడా రావడం జరిగిందట. సార్ పైన ఉన్న అభిమానంతో మరి చాలా మంది అయితే బ్లడ్ డొనేట్ చేశారు. సో మెడికల్ క్యాంప్ని ఇక్కడ నిర్వహించినటువంటి మరి సూర్యాపేట మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు మనతో ఉన్నారు. సో మేడం అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం. హలో మేడం, నమస్తే, వెల్కమ్ టు సత్య న్యూస్. మేడం చెప్పండి, ఈరోజు దాదాపు ఎన్ని యూనిట్ల బ్లడ్ కలెక్ట్ చేశారు? అసలు సార్ బర్త్డేకి మీరు స్పెషల్ గెస్ట్గా రావడం చాలా హ్యాపీగా ఉంది. సో ఇలా బ్లడ్ డొనేట్ చేయడం వల్ల జనాలకి కొంచెం అంటే కొంత భయం ఉంది, ఇవ్వచ్చో ఇవ్వకూడదనే ఒక అపోహ కూడా ఉంది. సో వాళ్ళందరికీ ఒక మంచి అవేర్నెస్. నమస్తే అమ్మ, నేను ఈరోజు సార్ బర్త్డే అని మార్నింగ్ నుంచి మేము ప్రిపేర్ అవుతున్నాము. ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది చాలామంది అంటే నార్మల్ క్యాండిడేట్స్ బ్లడ్ ఒక 300 ml తీసుకుంటాము. ఈరోజు ఇక్కడ కలెక్ట్ అయినవి 25 యూనిట్లు, అంటే ఎంతోమంది పేషెంట్స్కి యూజ్ అవుతాయి. మనం పేషెంట్స్కి ఒక్క యూనిట్ కాదు, ఉన్న మల్టిపుల్ యూనిట్స్ అవసరం అవుతాయి పేషెంట్ కండిషన్ని బట్టి. ఎవరు కూడా ఒకళ్ళు బ్లడ్ ఇస్తే వాళ్ళకి ఇమీడియట్గా వితిన్ 24 hours దే కెన్ రీగెయిన్ దేర్ బ్లడ్ బ్యాక్. సో ఇది ఒక అపోహ ఉంటుంది, ఇస్తే మళ్ళీ మేము వీక్ అవుతావేమో, మాకు జనరేట్ అవ్వదేమో, కానీ అలా ఉండదు. మనం ఇచ్చేది ఓన్లీ 300 ml, అంటే ఒక జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ 1 యూనిట్ అనమాట. ఆ యూనిట్ రీజనరేట్ అవ్వడానికి ఇట్ టేక్స్ హార్డ్లీ 24 hours. దాంతో మనకి ఏమి ఇబ్బంది ఉండదు, ఎవరన్నా ఇవ్వచ్చు. హీమోగ్లోబిన్ 13 milligrams ఉన్న వాళ్ళు ఎవరన్నా కూడా బ్లడ్ ఇవ్వచ్చు. ఈరోజు సార్ బర్త్డే సందర్భంగా ఈ అడవిలోకి వచ్చి మేము కూడా ఫస్ట్ టైం లోపలంతా చూసి ఇన్స్పైర్ అవుతున్నాము. ఇట్ ఈస్ అ లెసన్ ఫర్ ఎవ్రీవన్. అంటే ఈ ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ పేషెంట్స్కి కానీ ఫ్లోరైడ్ ఎఫెక్ట్ కండిషన్స్ కానీ యాజ్ డాక్టర్స్ వీ హ్యావ్ స్టడీడ్, వీ హ్యావ్ సీన్. ఎందుకంటే నల్గొండ ఈజ్ వెరీ మచ్ డెన్సిటీ విత్ ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ కండిషన్స్ కాబట్టి
బ్లడ్లో కూడా కంటామినేషన్ ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తుంటే ప్రతి పేషెంట్ ఇంతకుముందు సార్ 40 years బ్యాకే స్టార్ట్ చేశారు. 40 years బ్యాక్ ఇట్ వాస్ సో మచ్ ప్రివలెంట్ ఇన్ దిస్ ఏరియా. నౌ మేబీ బికాస్ ఆఫ్ ఆల్ దీస్ పీపుల్స్ ఎఫర్ట్స్ ఇట్ హాస్ కమ్ డౌన్ డ్రాస్టికలీ. చాలా తక్కువ చూస్తున్నాం ఇప్పుడు, కానీ ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ఎందుకంటే వాళ్ళ ప్రమేయం లేకుండా వాళ్ళు పేషెంట్స్ లాగా తయారవడం అనేది ఇట్స్ అ కర్స్ అనుకోవాలి, ఇట్స్ అ శాపం అనుకోవాలి. అందుకని మనం శత విధాల ప్రయత్నించి ఈ నీటి కంటామినేషన్ని తగ్గించాలి. ఈ ఎఫెక్టెడ్ పేషెంట్స్ని కూడా చాలా వరకు మనం కంట్రోల్ చేయగలగాలి. ఎందుకంటే ఒకసారి బోన్ చేంజెస్ వచ్చాక, టీత్ చేంజెస్ వచ్చాక, ఇంటర్నల్గా ఆర్గన్ చేంజెస్ వచ్చాక మనం చేయడానికి ఏమి ఉండదు. బట్ వీ హ్యావ్ టు కంట్రోల్ ద వాటర్ కంటెంట్ ఆఫ్ ఫ్లోరైడ్. మేడం, ఏదైనా చిన్నపాటి హెల్త్ ఇష్యూస్ లేదంటే వాళ్ళకి ఇంతకుముందు ఏదైనా సర్జరీస్ కానివ్వండి, ఏదైనా లైక్ కిడ్నీ ఎఫెక్ట్ అలా ఉన్న వాళ్ళు బ్లడ్ డొనేట్ చేయొచ్చా అని ఇంతకుముందు క్వశ్చన్స్ రేస్ చేశారు. సో అలాంటి వాళ్ళ కోసం ఎస్, డెఫినెట్లీ దట్స్ అ గుడ్ క్వశ్చన్ అమ్మ. ఎందుకంటే ఈ హీమోగ్లోబిన్ కంటెంట్ ఒక్కటే చూస్తాం యూజువల్లీ, కానీ చాలా వరకు సిస్టమిక్ ఉన్న వాళ్ళు చేయడానికి ఉండదు. రీనల్ ఫెయిలియర్ అయినా, అంటే కిడ్నీ ఫెయిలియర్స్ అయినా, హార్ట్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళు బ్లడ్ డొనేట్ చేసినందువల్ల వాళ్ళకి ఏమి కాదు. కానీ సడన్గా వాళ్ళు వీక్ అవ్వడము, లేకపోతే బ్లడ్ కాన్సన్ట్రేటెడ్ పెరగడం అలాంటి ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి పూర్తి టెస్ట్ చేసుకుని ఇవ్వడమే బెటర్. హెల్తీగా ఉన్న వాళ్ళు ఇవ్వడమే బెటర్. సో అంటే ఏ ఏజ్ గ్రూప్ నుంచి బ్లడ్ ఇవ్వడం స్టార్ట్ చేయాలి? 18 years నుంచి ఎవరైనా ఇవ్వచ్చు. 18 years తర్వాత అది కూడా మేము బ్లడ్ టెస్ట్ చేసిన తర్వాతే ఇస్తాము. వాళ్ళకి మినిమం క్వాంటిటీ 13 milligrams ఆఫ్ హిమోగ్లోబిన్ ఉంటేనే తీసుకుంటాము. ఆ తీసుకున్నది కూడా నేను చెప్పినట్టు చాలా లిమిటెడ్ 300 ml ఆర్ ఒక్కొక్కసారి 100 ml కూడా ఇస్తారు. దానివల్ల ఏమీ కాదు, మనకి విత్ ఇన్ నో టైం మళ్ళీ రీగైన్ చేసేస్తాం. సో మేడం, అంటే ఇలాంటి ఇది నోబెల్ కాజ్ కాబట్టి, ఇది జెన్యూన్గా మనం ఒక పేషెంట్కి హెల్ప్ చేసే ఇది కాబట్టి తప్పకుండా అందరూ కూడా ముందుకు వచ్చి ఇస్తే వేరే ప్రాణాన్ని రక్షించిన వాళ్ళు అవుతారు. సో ఇలాంటి సందర్భాలలో మరి ఎక్కువ మొత్తంలో బ్లడ్ని మనం కలెక్ట్ చేస్తాము. సో దాన్ని మనము ఎన్ని డేస్ వరకు సురక్షితంగా ఉంచవచ్చు? దానికి బ్లడ్ బ్యాంక్లో వాళ్ళకి రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఈ బ్లడ్ని నెక్స్ట్ 6 daysలో 28 daysలో ప్రిజర్వింగ్ ఉంటాయి. అండర్ ఒక పర్టికులర్ టెంపరేచర్స్ దగ్గర ప్రిజర్వ్ చేస్తారు. దాంట్లో ఉండే కణాలను కూడా సపరేట్ చేసి ఎవరికి ఏది కావాలో, బ్లడ్ క్యాన్సర్ వాళ్ళకి కొన్ని కణాలు, ఇప్పుడు డెంగ్యూ వచ్చిన వాళ్ళకి ప్లాస్మా, కాన్సన్ట్రేటెడ్ ప్లేట్లెట్స్ అని ఇవన్నీ ఇస్తారు. ఇంకా మిగిలిన లెఫ్ట్ ఓవర్ దాన్ని కూడా రీయూజ్ చేసుకుంటారు. సో వేస్ట్ అయ్యేది ఏమి ఉండదు. ఒకవేళ మాకు కనుక యూజ్ లేకపోతే నియర్ బై హాస్పిటల్స్ కూడా అవసరం ఉన్న వాళ్ళకి పంపిస్తాం. కాబట్టి బ్లడ్ అనేది వేస్ట్ కాదు. సో ఫైనల్లీ ఒక క్వశ్చన్ మేడం, లేడీస్కి కూడా చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది అంటే బ్లడ్ డొనేట్ చేయాలని. బట్ డాక్టర్స్ సజెస్ట్ చేస్తారు మీకు అంటే ఆల్రెడీ మీకు సమ్ ఉంటుంది కాబట్టి సో అవసరం లేదు అన్నట్టుగా చెప్తున్నారు. అది ఎంతవరకు? అదంతా రాంగ్ కాన్సెప్షన్ అమ్మ. ఎందుకంటే ఎవరైనా బ్లడ్ ఇవ్వచ్చు, లేడీస్ ఇంకా మరి ముఖ్యంగా కూడా ఇవ్వచ్చు. కాకపోతే మన దగ్గర లేడీస్కి కొంచెం హీమోగ్లోబిన్ తక్కువ ఉంటుంది, బై దేర్ నేచర్ హీమోగ్లోబిన్ తక్కువ ఉంటుంది అనే కాన్సెప్షన్ ఉంటుంది. కానీ వాళ్ళకి కూడా టెస్ట్ చేసి తీసుకుంటాం. ఎవరు ఇవ్వాలనుకున్నా వాళ్ళు ముందుకు వచ్చి ఇవ్వచ్చు. స్టూడెంట్స్ ఎస్పెషల్లీ వాళ్ళకి యంగ్ బ్లడ్ కాబట్టి త్వరగా రీజనరేట్ అవుతుంది. వాళ్ళందరూ ముందుకు వచ్చి ఇస్తే ఇంకా మరీ చాలా యూస్ఫుల్కి, సొసైటీకి హెల్ప్ చేసినట్లు. మనం ఇప్పుడు ఒకవేళ ఒక పని చేద్దాం అనుకుంటాం, మనకేమి సోర్సెస్ ఉండవు. బట్ దిస్ ఈజ్ అ గుడ్ నోబుల్ కాజ్ సో దట్ వీ కెన్ హెల్ప్ ఫెలో సిటిజన్స్, ఫెలో పేషెంట్స్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు మా కోసం ఇచ్చారు. ముఖ్యంగా ఎస్పెషల్లీ నేను లేడీస్ కోసమే ఈ ప్రశ్న అడగాల్సి వచ్చింది. సో ఈ సందర్భంగా మరి మనకి ప్రత్యేకంగా డాక్టర్సే చెప్తున్నారు కాబట్టి సో లేడీస్ ఎవరైనా ముందుకొచ్చి భయపడకుండా బ్లడ్ డొనేట్ చేయాల్సిన సిచ్యువేషన్స్ వస్తే తప్పకుండా ఇవ్వచ్చు. తగు జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే తీసుకుంటారు కాబట్టి సో ఇక్కడికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ప్రిన్సిపల్ గారు చాలా విషయాలు అయితే మనతో షేర్ చేసుకున్నారు. ఓవర్ టు స్టూడియో. సో మేడం చెప్పండి, బ్లడ్ డొనేట్ చేయడం వల్ల ఎలాంటి హెల్త్ ఇష్యూస్ అంటే ఫ్యూచర్లో వస్తాయని కొంతమంది అపోహలు పడుతుంటారు. సో అలాంటిది ఏమైనా ఉంటుంది? మేడం నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను థ్యాంక్స్ చెప్తున్నాను సార్కి on occasion of his birthday and thanks to the members who have donated. చాలా థ్యాంక్స్ వాళ్ళకి. మీకు ఆ అపోహ ఉండకూడదు, అసలు ఏం లేదు. మేడం చెప్పారు కదా, 18 సంవత్సరాల నుంచి 50 కిలోలు ఉండాలి ఒకటి. రెండోది ఏమన్నా డయాబెటీస్ కానీ, వీక్నెస్ కానీ, ఇల్నెస్ కానీ ఉన్న వాళ్ళకి తీసుకోము. స్క్రీనింగ్ అని ఒకటి ఉంటుంది, వాటిలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ వాళ్ళని తీసుకోము. రెండోది ఏంటిదంటే
ఆడవాళ్ళకి మీరు అడిగింది, ఆడవాళ్ళని అనేది అపోహే లేదు. 13 గ్రామ్స్ యూజువల్గా ఇండియన్ ఉమెన్కి తక్కువ ఉంటుంది. కాబట్టి మేము యూజువల్గా వాళ్ళకి ఫస్ట్ స్క్రీన్ చేసుకొని 13 గ్రామ్స్ ఉన్న వాళ్ళకి అప్పుడు తీసుకుంటాం. మేడం, మరి ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళు కూడా 24 అవర్స్ దాటిన తర్వాత ఇవ్వాలని అంటున్నారు. సో అంటే వాళ్ళ వల్ల బ్లడ్ ఏమైనా అంటే కల్తీ అయ్యే ఛాన్సెస్? యూజువల్గా ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళకి తీసుకోమండి. కల్తీ అంటే ట్రేసెస్ ఉంటాయి కదా, సో మేము యూజువల్గా తీసుకోము. అది ఇట్ ఇస్ నాట్ స్క్రీనింగ్ దాంట్లో మేము తీసుకోము. ఒకటి. రెండోది ఏంటిదంటే కొన్ని ఉంటాయి, ఏంటి జాండీస్ కామెర్లు కానీ, షుగర్, ఎనీ వీక్నెస్, రీసెంట్ సర్జరీస్, ఇట్లాంటివన్నీ మేము కట్ చేసుకొని తీసుకుంటాం. బ్లడ్ ఇవ్వడం వల్ల మనకి ఏమీ అవ్వదు, 120 డేస్లో రీజనరేట్ అవుతాయి. కాబట్టి మనం ఇస్తే మంచిదే. ఇప్పుడు ఎంత బ్లెస్సింగ్ చూడండి చాలామందికి. అందులో ఈ సమ్మర్లో మాకు 25 యూనిట్లు అనేది చాలా చాలా థ్యాంక్స్ మీకు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ గుడ్ సజెషన్స్. ఓవర్ టు స్టూడియో. సో చూస్తున్నాం కదా, మరి ఈ రోజైతే మనము సూర్యాపేట జిల్లాలో ఉన్నాము. సూర్యాపేట జిల్లా మోత మండలంలో రాఘవపురం విలేజ్లో మనము ఒక వ్యక్తి అడవిని సృష్టించడం అనేది మనము రేర్గా చూస్తుంటాము. అందులో ముఖ్యంగా జలసాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మరి శ్రీ దుచ్చెర్ల సత్యనారాయణ గారి పుట్టినరోజు సందర్భంగా మనం ఈరోజు తనని కలుసుకొని తను ఈ అడవిని సృష్టించడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నాము. సో తనకి పర్యావరణంపై ఉన్న ప్రేమతో పశుపక్షాదాలు సైతం ఇక్కడ ఒక మంచి స్థావరాన్ని ఏర్పాటు చేసుకొని జీవాలను కాపాడడం అనే ఒక సదుద్దేశంతో, అంటే ఇప్పుడున్న జనరేషన్ చూస్తున్నట్టయితే కొంచెం స్థలంలో ఉన్నా కానీ అగ్రికల్చర్ని కూడా తీసేసి ఫ్లాట్స్ లాగా చేసి ఇండ్లు కట్టుకొని, సో మరికొన్ని పక్షులకి, జంతువులకి, చిన్న చిన్న క్షీరదాలకి ఎలాగ కూడా స్థావరాలు లేకుండా చూస్తున్నట్టయితే ఊర్లలోకి, జనాల మధ్యలోకి మరి జంతువులు, పక్షులు తిరగడం చూస్తున్నాము. సో అలాంటి పరిస్థితి రాకూడదని, అండ్ అలాగే వర్షాలు మెండుగా పడాలని ఒక మంచి ఉద్దేశంతో తనకు తరతరాలుగా వస్తున్నటువంటి ఒక 70 ఎకరాల భూమిని ఒక అడవిలాగా మార్చేసి దీన్ని ఒక కాపాడుకుంటూ ప్రతి చెట్టుని, ప్రతి మొక్కని, అండ్ అలాగే ఇక్కడ జీవించే పక్షులను సైతం జాగ్రత్తగా కాపాడుకుంటూ మరి దీనిని వారు పరిరక్షిస్తున్న తరుణంలో తనపై ఉన్న అభిమానంతో మరి చాలా మంది ఈ రోజు తన పుట్టినరోజు సందర్భంగా విష్ చేయడానికి రావడమే కాదు, వచ్చిన ప్రతి ఒక్కరూ ఒక మొక్క తీసుకొని రావడము, అండ్ అలాగే ముఖ్యంగా ఈరోజు ఇక్కడ రక్తదాన శిబిరం కూడా ఏర్పాటు చేయడం అయితే మనం చూస్తున్నాము. సో చాలా మంది యువకులు, చుట్టుపక్కల నుంచి వచ్చినటువంటి ప్రజలు కావచ్చు, అండ్ అలాగే ముఖ్యంగా విద్యార్థులు చిన్నతనం నుంచి తనను ఫాలో అవుతూ అభిమానంతో ఉన్న ప్రతి ఒక్కరు ఈరోజు వచ్చి తనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. సో మనం కూడా అడవంతా తిరిగి మరి ఆయన గురించి చాలా విషయాలు అయితే తెలుసుకున్నాము. సో ఇలాంటి వ్యక్తి ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలు అంటే తనకు అవసరం లేదు విధంగానే ఉంది. సో ఆరోగ్యంగా నిండు ముదేళ్ళు ఉండాలని కోరుకుంటూ